మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూద్దాం. ఓకేనా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. నార్మల్‌గా మనకి ఆహ్, ఎక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టాపిక్ ముందు ఒక చిన్న టాపిక్ చూద్దాం. ఏంటంటే ఒక మిస్టేక్స్ గురించి. ఓకేనా? మన కోడ్ అనుకుందాం ఇది. ఓకేనా? మన కోడ్ ఇటు రాసాం అనుకుందాం. దీని లోపల కోడ్ రాసాం అనుకో. ఓకేనా? దీనిలో కోడ్ రాసేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్స్ రాసామనుకో, ఆ మిస్టేక్స్‌ని ఏమంటామంటే అది ఎక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుందంటే కంపైలేషన్‌లో. ఓకేనా? ఆ తర్వాత అదే కోడ్ కంపైల్ అయిపోయి అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో అన్నమాట. ఇవన్నీ కూడా మనం డీప్‌గా బేసిక్స్ వెళ్ళినప్పుడు చెప్తాను. కోడ్ రాసింది వచ్చి ఎలా కన్వర్ట్ అవుతుంది? మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ అవుతుంది. మనం రాసే కోడ్ ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. మనం ఇప్పుడు రాసే కోడ్ మొత్తాన్ని. ఓకేనా? అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ అయినప్పుడు ఈ ఈ సెక్షన్ అంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఉండేదొచ్చి కంపైలేషన్ టైమ్. ఓకేనా? ఆ తర్వాత ఇది కన్వర్ట్ అయిపోయిన తర్వాత మిషన్ లెవెల్ నుంచి కన్వర్ట్ అయిపోయిన తర్వాత మిషన్ లెవెల్ లాంగ్వేజ్‌గా ఆ తర్వాత నుంచి న్యూపీ అంటే ఏంటంటే మనకు కనపడే ఇప్పుడు మీ మానిటర్ అనుకోండి. ఇప్పుడు మన ఒక అవుట్‌పుట్ మీ మానిటర్‌లో కనపడుతుంది కదా! న్యూపీ అంటే మై మైక్రో ప్రాసెసింగ్ యూనిట్ అంటారు కదా! అది. ఓకేనా? న్యూపీ. ఇది మీకు ఏదైతే అవుట్‌పుట్ వస్తదో అదనమాట. ఓకేనా? ఆ పార్ట్ వరకు ఉండే సెక్షన్ టైమ్‌ని ఎగ్జిక్యూషన్ టైమ్ అంటారు. ఓకేనా? ఈ ఈ పర్టిక్యులర్ టైమ్‌ని ఎగ్జిక్యూషన్ టైమ్ అంటారు. దీని మధ్యలో ఏ మిస్టేక్ జరిగినా దానికి రీజన్ ఏమైంటదంటే ఒకటి రన్ టైమ్ ఎర్రర్ అని ఉంటది. ఇంకోటి ఎక్సెప్షన్ అన్న అయింటది. రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటంటే మనమే రాసిన లాజిక్. ఇది సింటాక్స్ ఐ మీన్ కంపైలేషన్ ఎర్రర్ అంటే ఏం చెప్పాము? సింటాక్స్ ఎర్రర్స్ గాని ఏదైనా మనమే కోడ్ తప్ప రాసుంటే అప్పటికప్పుడే మనకి అండర్‌లైన్ వస్తది చూసారా? రెడ్ లైన్‌లో. ఓకేనా? అవన్నీ వచ్చేసి కంపైలేషన్ ఎర్రర్స్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ టైమ్‌లో వచ్చి ఏమేమొస్తాయి? రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, ఏదైనా లాజిక్ మనం మిస్టేక్ చేసుంటాం. ఓకేనా? లైక్ ఇప్పుడు ఏదైనా లాజిక్ మిస్టేక్ చేసినా ఫాల్టీ లాజిక్ ఏదైనా ఇచ్చినా గాని దాన్ని చూద్దాం. మీరు ప్రస్తుతానికి మాత్రం లాజిక్ మిస్టేక్ ఉంటే దాన్ని రన్ టైమ్ ఎర్రర్ అని పెట్టుకుందాం. నీకు కోడ్ రాసేటప్పుడు నీకు చూపిస్తా. ఏది రన్ టైమ్ ఎర్రర్ అనేసి. ఓకేనా? అది ఓకే. మన లాజిక్ కూడా కరెక్ట్‌గా రాసినాం. ఓకేనా? లైక్ ఇప్పుడు మనం అందరూ ఒక ఎగ్జాంపుల్ కరెక్ట్ చూస్తూనే ఉంటాం. న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ ఉంటది కదా! ఏ బై బి అని సంథింగ్ అనుకుందాం ఎగ్జాంపుల్. న్యూమరేటర్ వాల్యూ సంథింగ్ ఇచ్చి డినామినేటర్ వాల్యూ 0 ఇచ్చినా అప్పుడు ఏమొస్తది? నల్ పాయింటర్ సారీ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తది కదా! ఆ ఎక్సెప్షన్ వచ్చి మన లాజిక్ కరెక్ట్ గానే రాసినాం. బట్ ఆ యూజర్ అనేవాడు ఎంటర్ చేసేటప్పుడు న్యూమరేటర్ ఎంటర్ చేసేటప్పుడు, డినామినేటర్ చేసేటప్పుడు వాడు ఫాల్టీగా ఇన్పుట్ ఇచ్చాడు. ఓకేనా? వా ఆ మిస్టేక్స్ ని మనము వాటిని ఏమంటామంటే ఆ మిస్టేక్స్‌ని ఏమంటామంటే ఎక్సెప్షన్ అంటాం. ఓకేనా? దాన్ని మనం హ్యాండిల్ చేసే ఆ ప్రాసెస్‌ని ఏమంటామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ సేమ్ మనం డిస్కస్ చేసిందే ఇక్కడ రాసున్నా. ఎక్సెప్షన్స్ ఆర్ ద మిస్టేక్స్ విచ్ అక్కర్ డ్యూరింగ్ రన్ టైమ్ డ్యూ టు ఫాల్టీ ఇన్పుట్ బై ద ప్రోగ్రామర్. మనం ఏమైనా ఇన్పుట్ తప్పుగా ఇచ్చిన ప్రోగ్రామర్ అయినా ఉండొచ్చు, యూజర్ అయినా ఉండొచ్చు. ఎవరైతే యూజర్ తప్పుగా ఇన్పుట్ ఇచ్చాడంటే ఆ మిస్టేక్స్ ఏమంటామంటే ఎక్సెప్షన్స్ అంటాం. ఓకేనా? ద ఎక్సెప్షన్స్ క్యాన్ బి హ్యాండిల్డ్ బై ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజింగ్ ట్రై, క్యాచ్, త్రోస్ ఫైనల్లీ. ఇవి యూజ్ చేసుకొని ఆ ఎక్సెప్షన్స్ ని మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ గాని మనం హ్యాండిల్ చేయలేదంటే అదేమవుతుందంటే అబ్రప్ట్ టెర్మినేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే మిడిల్ లోనే ఆ ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోయేసి బయటకొచ్చేస్తుంది. ఆ ఎక్సెప్షన్ ఏంటనేసి దాని ఏంది రన్ టైమ్ సిస్టమ్ అనేసి ఒకటి ఉంటదనమాట. అదొచ్చి హ్యాండిల్ చేసి సో అండ్ సో ఎర్రర్ వచ్చిందని డిఫాల్ట్ ఎక్సెప్షన్ ని ప్రింట్ చేస్తుంది. డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే మనమేం మనం పోయేసి దీనికి ఎక్సెప్షన్ వచ్చిందంటే ఒక ప్రింట్ చేయి సో అండ్ సో ఇష్యూ వల్ల వచ్చిందని ప్రింట్ చేయ యూజర్ పోయి డిఫైన్ చేయకుండా ఉంటే డిఫాల్ట్ గా సిస్టమే ఒక ఎక్సెప్షన్ ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఈ ఎర్రర్ వల్ల ఈ మిస్టేక్ వల్ల ఈ ఎక్సెప్షన్ వచ్చింది అనేసి. ఓకేనా? నెక్స్ట్ నార్మల్ గా ఇక్కడ ఉమ్, ఏముందంటే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాడు కేస్ 1 లో కనెక్షన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అనే క్లాస్ వచ్చి డెమో అని ఉంది. దాని లోపల మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్ ఉంది. దాని లోపల నార్మల్ గా ప్రింట్ చేయడానికి కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అనేసి ఒక ప్రింట్ ఐ మీన్ ప్రింట్ చేస్తాం ఒక స్ట్రింగ్ ని. ఆ తర్వాత స్కానర్ యూస్ చేసుకున్నాము. స్కానర్ యూస్ చేసుకొని మన యూజర్ కి చెప్తున్నాం ఎంటర్ ద న్యూమరేటర్ అని. ఓకేనా?
దాని తర్వాత ఆ ఇన్పుట్ వచ్చిన వాల్యూని ఇంటి ఏకి ఇండియాకి దాన్ని సేవ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకోసారి అడుగుతున్నాం డినామినేటర్ ప్రింట్ చేయమని, సారీ ఎంటర్ చేయమని. ఆ తర్వాత వచ్చిన వాల్యూని మనం బికి అసైన్ చేస్తున్నాము. ఆ తర్వాత అవి రెండింటిని డివైడ్ చేస్తాం. ఓకేనా? దాని నుంచి వచ్చిన వాల్యూని సికి ఇస్తున్నాం. ఓకేనా? ఆ తర్వాత దాని వాల్యూ డివైడ్ అయిన దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఆ తర్వాత లాస్ట్ టైం అయిపోతుందంటే ద కనెక్షన్ ఇస్ టెర్మినేటెడ్ అని నార్మల్ గా ఒక స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నాం. అంటే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఒక స్కానర్ ని తీసుకుంటున్నాం. ఆ తర్వాత స్కానర్ క్రియేట్ చేసిన నుంచి వచ్చిన ఇంటీజర్ వాల్యూని ఏకి ఇస్తున్నాం. అది వచ్చి న్యూమినేటర్. ఇంకో డినామినేటర్ ఒక వాల్యూని యూజర్ ని అడుగుతున్నాం. అది ఎంటర్ చేస్తాడు, బికి ఇస్తున్నాం. ఇవన్నీ వచ్చిన వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఆ తర్వాత కనెక్షన్ ఇస్ టెర్మినేటెడ్ అనేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఇది నార్మల్ కోడ్. దీన్ని ఆల్రెడీ రాసాను టైం వేస్ట్ లేకుండా. ఓకేనా? సేమ్ ఒక క్లాస్ ఉంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎగ్జాంపుల్ 1 అని. నెక్స్ట్ కనెక్షన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ టైప్ చేసుకున్నాను. ఒక స్కానర్ రాసుకున్నాను. ఆ తర్వాత ఎంటర్ న్యూమినేటర్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇంట్ అని ఇవ్వాలి మనం ఇంటీజర్ వాల్యూ కాబట్టి దాన్ని ఎత్తుకోపోయి ఇంటికి ఇస్తున్నాను. డినామినేటర్ సేమ్ బికి ఇస్తున్నాను. సి ఈక్వల్ టు ఏ బై బి అని ఇచ్చాను. సిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అనేసి పెడుతున్నాను. ఓకేనా? దీన్ని రన్ చేద్దాం. ఓకేనా? కనెక్షన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత స్కానర్ ట్రిగర్ అయింది. దాని లోపలికి వచ్చిన తర్వాత ఎంటర్ ద న్యూమినేటర్ వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాను ఎంటర్ చేయమని. నేను వచ్చి 100 అని ఇచ్చాను ఫస్ట్ వాల్యూ. సెకండ్ డినామినేటర్ అడుగుతుంది 10 అని ఇస్తున్నాను. ఓకే, 10 అన్నది పడి అవుట్పుట్ వచ్చింది 100 డివైడెడ్ బై 10. కనెక్షన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అనేసి ఇప్పుడు వచ్చేసింది. బట్ ఇది అంత సాఫీగా జరిగితే ఒకవేళ నేను మళ్ళీ రన్ చేస్తున్నా 100 అని ఇచ్చా. ఇక్కడ డినామినేటర్ 0 అని ఇచ్చా. ఇలా వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ వరకు ఎంటర్ చేసేంత వరకు తీసుకునింది. ఆ తర్వాత ఇది టెర్మినేట్ అయిపోయింది అనమాట. ఈ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి టెర్మినేట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయి మనకు ఒక రన్ టైమ్ సిస్టమ్ అనేసి ఒకటి ఉంటుంది. రన్ టైమ్ సిస్టమ్ కి ఎర్రర్ ని ఇచ్చేస్తుంది. అదేం ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఇదంతా ఎక్కడ ఉంటుంది అంటే ఏ మెథడ్ అయితే మనం ట్రిగర్ అవుతుందో ఇది వచ్చి మనం మెమరీస్ చూసుకున్నాం. ఏంటి స్టాటిక్ సెగ్మెంట్ లో ఏమేమి ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ బ్లాక్స్, అలాగా స్టాక్ లో ఏముంటాయి, యాక్టివేషన్ రికార్డ్స్, రెఫరెన్స్ వేరియబుల్స్, ఇలా సంథింగ్ చూసుకున్నాం. గుర్తుందా? హీప్ లో వచ్చి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది ప్రతిసారి యాక్టివేషన్, ఇప్పుడు ఒక మెథడ్ రన్ అవుతుందంటే దీనికి ఒక యాక్టివేషన్ రికార్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. దేనిలో ఏ మెమరీ బాక్స్ లో ఉంటుంది, స్టాక్ అనే దాంట్లో ఆ ఒక సెగ్మెంట్ లో పోయి స్టోర్ అవుతుంది యాక్టివేషన్ రికార్డ్ ప్రతి ఒక్క మెథడ్ కి. సో ఇది కూడా మెయిన్ మెథడ్ కి పోయి క్రియేట్ అయి ఉంటది. అప్పుడు ఈ సో ఎర్రర్ అని వచ్చింది కదా, ఏమైంది అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ ట్రిగర్ అయినప్పుడు అది రన్ టైమ్ సిస్టమ్ తీసుకొని మెయిన్ మెథడ్ లో ఏమన్నా దీన్ని హ్యాండిల్ చేయడానికి ఏమన్నా రాస్తున్నారా అని చూస్తుంది. లేదు కాబట్టి నార్మల్ గా దీన్ని బయటికి తీసుకొచ్చేసి మొత్తం ప్రోగ్రామ్ ని టెర్మినేట్ చేసి మనకు ఒక ఎక్సెప్షన్, డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. ఏమని, దేని వల్ల అయితే ఈ ఎక్సెప్షన్ క్రియేట్ అయిందో ఆ ఎక్సెప్షన్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఇది ఎలాగా డిఫాల్ట్ గా ఒక ఏదైనా ఎర్రర్ ఏదైనా మిస్టేక్ జరిగితే దాని ఎలాగా సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. సేమ్ ఇందాక మనం డిస్కషన్ చేసినట్టే ఫస్ట్ లోపలికి యాక్సెస్ వచ్చి మెయిన్ మెథడ్ కి వచ్చి అన్ని చెక్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ వచ్చి యూజర్ ఇచ్చిన దాని వాల్యూ వల్ల 100/0 అని వల్ల ఇక్కడ టెర్మినేట్ అయిపోయింది. ఈ స్టార్ మార్క్ లాగా ఉంది కదా, టెర్మినేట్ అయిపోయింది అనమాట ఈ ప్రోగ్రామ్. అది వచ్చి దేనికి వెళ్ళిపోయింది, రన్ టైమ్ సిస్టమ్ అనేసి ఉంటది, దానికి ఇచ్చేస్తుంది. ఆ రన్ టైమ్ సిస్టమ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటది ఏమైనా ఎక్కడన్నా ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయడానికి ఇచ్చున్నారా అని. ఒకవేళ ఎక్కడ లేదంటే అది బయటకు వచ్చేసి మనం దాన్ని డిఫాల్ట్ ఎక్సెప్ట్ డిహెచ్ అని మెన్షన్ చేస్తున్నాను, మీకు కనబడుతుందో లేదో తెలీదు. డిఈహెచ్ అంటే డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. దానికి ఇచ్చేస్తుంది అనమాట, హ్యాండిల్ నువ్వే చేయనేసి. అదేమని చేస్తుంది, దేని వల్ల అయితే అది టెర్మినేట్ అయిందో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ దాని ఒకది ప్రింట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఇక్కడ ట్రై క్యాచ్ యూస్ చేసుకుని హ్యాండిల్ చేస్తున్నాం. ఇంకా డీప్ వెళ్ళినప్పుడు నేను చెప్తాను ఎలా మనం ఇక్కడ చూసాం ఎలా ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేస్తామంటే ట్రై, క్యాచ్,
రో, రోస్, ఫైనల్లీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ యూజ్ ఉంటది. దాన్ని కూడా డీప్‌గా చెక్ చేద్దాం ఎందుకనేసి. ఇక్కడైతే ఇప్పుడైతే ఇక్కడ పర్టిక్యులర్ కోడ్‌లో వచ్చి మనకి ఎర్రర్ వచ్చింది కదా! ఈ లాజిక్ దగ్గర. ఆ లాజిక్‌ని మనం ఫస్ట్ ట్రై యూజ్ చేసుకొని హ్యాండిల్ చేస్తాం. క్యాట్ యూజ్ చేసుకొని హ్యాండిల్ చేసిన ఎక్సెప్షన్‌కి ఒక ఆహ్, ఒక రీజన్ ఏదన్నా ఉంటే మనము ప్రింట్ చేస్తామనమాట. ఏంది ఒక యూజర్‌కి మనం ఎందువల్ల ఈ ఎర్రర్ వచ్చింది, ఎక్సెప్షన్ వచ్చింది. సో, దీన్ని ఎలాగా నువ్వు నెక్స్ట్ మోడిఫై చేయొచ్చు అనేసి ప్రోగ్రామ్‌ని టెర్మినేట్ అయిపోయి బయటికి రాకుండా దాన్ని హ్యాండిల్ చేసి ఒక ప్రింట్ చేస్తామనమాట. యూజర్‌కి తెలిసేలాగా ఒక ఇన్‌స్ట్రక్షన్ సెండ్ చేస్తాం. అదెలా చేస్తామని చూద్దాం. ట్రై క్యాచ్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఇదే కోడ్ ఉంది కదా! దీనికి నేనేం చేస్తానంటే ట్రై యూజ్ చేసుకొని ఈ మొత్తం ఎక్కడైతే నాకు ఏ కోడ్‌లో అయితే మొత్తం ఎక్సెప్షన్ రైజ్ అవుతుందో దానికి మొత్తానికి ట్రై బ్లాక్‌లోకి సెట్ చేశాననమాట. ట్రై ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఇచ్చుకున్నాను. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఇక్కడ చేశాను. దీని తర్వాత క్యాచ్ చేస్తాను ఆ పర్టిక్యులర్ ఎక్సెప్షన్‌ని. క్యాచ్ అనేది దానికి పారామీటర్స్ ఇవ్వాలి. దాని లోపల నేను జస్ట్ ఎక్సెప్షన్ అని ఇచ్చుకుంటాను. ఇది డిఫాల్ట్ గా ఉండే ఎక్సెప్షన్ అనమాట. ఇదే హ్యాండిల్ చేసుకొని నార్మల్‌గా ఇచ్చేసేయి అనేసి. మనం స్పెసిఫిక్‌గా చెప్పట్లేదు. ఈ ఎక్సెప్షన్ అని ఇస్తే ఏమైతుందంటే, ఇదే ఈ ఎక్సెప్షన్ అనేది దేనివల్ల దేనివల్లైతే ఈ ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుందో, ఇప్పుడు ఒక లాజిక్ వల్ల కదా! అర్థమెటిక్ ఎక్సెప్షన్ వల్ల. న్యూమరేటర్ ఏమో సంథింగ్ వాల్యూ ఉంది. డినామినేటర్ ఏమో 0 ఇచ్చారు. ఇది వచ్చి అర్థమెటిక్ ఎక్సెప్షన్ రైజ్ అయింది కదా! అది ఇదే డిఫాల్ట్ గా కనుక్కొని మనకి ప్రింట్ చేసేస్తదనమాట. ఎర్రర్ రానంత వరకు ఆ ట్రై క్యాచ్‌కి యూజే మనకు అవసరం అంటే ఎర్రర్ అంటున్నా. మిస్టేక్ జరగనంత వరకు ట్రై క్యాచ్ యొక్క యూజ్ ఏం ఏం హెల్ప్ అవ్వదు. ఓకేనా? ఎప్పుడైతే ఎర్రర్ క్రియేట్ అయితుందో అప్పుడే ఇది పిక్చర్‌లోకొస్తాయి. ఇప్పుడు ఇచ్చానా? ఇక్కడేముంటుంది? ఓకే. మనం ఇక్కడ ట్రేస్ చేసిందాన్ని ప్రింట్ చేయట్లేదు. ఒక నిమిషం. ఇంతకుముందు ఏమైంది? ఇక టెర్మినేట్ అయిపోయి ఒక ఎర్రర్ వచ్చేసింది. ఎందువల్ల అనేసి. బట్ ఇక్కడొచ్చి దాన్ని ప్రోగ్రామ్ నుంచి టెర్మినేట్ అవ్వకుండా దానికి దేని ఏ ఎక్సెప్షన్ వల్ల అయితే ఆ ఎర్రర్ వచ్చిందో అది ప్రింట్ చేస్తుందన్నమాట. మళ్ళీ ఆ స్టాక్ దేంట్లో చెక్ చేస్తుందన్నది కూడా మనకి ఆ రెడ్ లైన్స్‌లో ప్రింట్ అయ్యేలాగా చూపిస్తది. ఇప్పుడు ఇది జరిగిందొచ్చి కంపైలేషన్ ఎర్రర్. ఓకేనా? కంపైలేషన్ ఎర్రర్ ఏంటి? ఇక్కడ కోడ్ లైన్‌లో రాయాల్సింది మనమే మిస్టేక్ చేసుంటే అది కన్వర్ట్ అవ్వడానికి ముందుగానే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ముందు వరకే ఉన్న పోర్షన్‌లో ఏదన్నా మనం లైన్స్ ఆఫ్ కోడ్‌లో గాని ఏదైనా తప్పు రాసుంటే ఇక్కడ మనకి రైజ్ అయ్యేదొచ్చి కంపైలేషన్ ఎర్రర్. ఓకేనా? సో, నేను సెమికోలన్ ముందుగా పెట్టడం వల్ల ఎర్రర్ వచ్చింది. ఇదొచ్చి ట్రేస్ చేసిన తర్వాత ఎందువల్ల ట్రేస్ అయిందనేసి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి మనకు చూపిస్తుందనమాట. నేను గెట్ స్టాక్ ట్రేస్ అని మెథడ్‌ని యూజ్ చేసిన వల్ల. అలాగొద్దు నాకు నార్మల్‌గా నేను ఏం చేద్దాం? ఇలా ప్రింట్ అవుతుందనమాట. ఓకేనా? ఇది ఎందువల్ల టెర్మినేట్ అయిపోయిందంటే ప్రోగ్రాము దిస్ ఈస్ డ్యూ టు ఏదైతే నువ్వు ఇన్‌స్ట్రక్షన్ ఇద్దాం అనుకుంటున్నావో అది ప్రింట్ అయితది. క్యాష్‌లో వచ్చి మనం ఇలా ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? ఇదొచ్చి డిఫాల్ట్‌గా జరిగిపోయేదనమాట. ఎక్సెప్షన్ అని ఇస్తే. నువ్వు స్పెసిఫిక్‌గా దీనికి చెప్పాలి అనుకుంటే అప్పుడేం చేయాలంటే
ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఏమంటామంటే వెయిట్ నేను చూపిస్తాను ఒకటి మెన్షన్ చేసి. దీని వచ్చి జనరిక్ ఎక్సెప్షన్ అంటారు. ఓకేనా? ఏది జనరిక్ అంటే నార్మల్ గా ఇదే వచ్చి మల్టిపుల్ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి. ఓకేనా? మనం ఇక్కడ స్పెసిఫిక్ గా ఒకటి చెప్పాలనుకుంటే దాన్ని స్పెసిఫిక్ అంటాం. అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది, ఇప్పుడు నేను యూజర్ ని నాకు ఇది జస్ట్ ఇలా పెడేసింది అంతే. ఒకవేళ నేను ఇదన్నీ మెన్షన్ చేయకుండా ఇలా పెడేసా, దిస్ ఇస్ డ్యూ టు రాంగ్ ఎంట్రీ అని పెడేస్తా, నాకు తెలీదు ఇది ఏం అంటే దేని వల్ల ఈ ఎర్రర్ వచ్చింది అనేసి తెలియదు, ఏదో రాంగ్ ఎంట్రీ అని చెప్పింది అంతే. ఓకేనా? లేకపోతే డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ చెప్పేసాను అనుకో, దిస్ ఇస్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ అనేసి ఇక్కడ పడిపోతుంది. నేను యూజర్ గాని అనుకో నాకేం అర్థం కాలే, ఏంది దిస్ ఇస్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ అంటుంది, అసలు ఏం జరుగుతుందో నాకు ఐడియా ఉండదు. ఓకేనా? ఇది వచ్చేది జనరిక్ ఎక్సెప్షన్ వల్ల మనకి డిసడ్వాంటేజ్ చెప్తున్నా. ఏది మెన్షన్ చేస్తే అదే వస్తుంది. ఓకేనా? స్పెసిఫిక్ గా ఏం ఎర్రర్ అని చెప్పట్లేదు. నేనేం చేస్తానంటే స్పెసిఫిక్ గా చెప్పడానికి యా ఇక్కడ ఏం చేశాను, స్పెసిఫిక్ క్యాష్ బ్లాక్ అనేసి ఇక్కడ రాసుకున్నాం కదా. ఒకవేళ అది అర్థమెటిక్ ఎక్సెప్షన్ అయితే ఓకేనా, దానికి ఏమి ఇచ్చుకున్నా అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏఈ అనేసి, దీన్ని ఎక్సెప్షన్ లోపల సబ్ క్లాసెస్ అనమాట ఇవి. అంటే ప్రీవియస్ గా డిఫైన్ చేసి ఉంటది. ఎక్సెప్షన్ అనేసి ఒక పేరెంట్ క్లాస్ ఉంటే దాని లోపల ఇవన్నీ అర్థమెటిక్ ఎక్సెప్షన్, నెగిటివ్ అరే సైజ్ ఎక్సెప్షన్, నెక్స్ట్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. నెగిటివ్ అరే ఇండెక్స్ అంటే మనం ఇవ్వాల్సిన ఎంట్రీ వచ్చి నెగిటివ్ లో ఇచ్చామంటే, ఓకే పాజిటివ్ వాల్యూ కాకుండా నెగిటివ్ లో ఇచ్చామంటే అప్పుడు వచ్చి ఈ ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అంటే నువ్వు అరే మనం ఏం క్రియేట్ చేస్తాం, ఒక 2 అనే సైజ్ తో అరే క్రియేట్ చేసాం అనుకో, 0 1 వరకే ఉంటది. అంటే టూ బాక్సెస్ ఆఫ్ మెమరీని క్రియేట్ చేసామంటే, నువ్వు ఒకవేళ థర్డ్ వన్ అంటే 2 అని ఎంటర్ ఇచ్చావు అనుకో, 2 ఇండెక్స్ లో ఉన్నది ప్రింట్ చేయనేసి నువ్వు ఎంటర్ చేసినేమో 2 ప్లేసెస్ ఉండేవి, అవేమో ఉంటాయి ఇండెక్స్ 0 1 వరకే ఉంటది. నాకు 2 ఇండెక్స్ దాంట్లో ఉన్నది ప్రింట్ చేయని చెప్పావు అనుకో, ఏం ప్రింట్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది అనమాట. ఇది ఇండెక్స్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనేసి. ఓకేనా? నీకు ఉన్న లిమిట్ కన్నా అరే అంటే ఇండెక్సెస్ నువ్వు బియాండ్ ద లిమిట్ ని నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు, అది లేదు అని చెప్పడానికి యూజ్ చేసే ఎక్సెప్షన్ అనమాట ఇది. ఓకేనా? వెయిట్, ఇప్పుడు మనకు వచ్చే అర్థమెటిక్ ఎక్సెప్షన్ కదా, ఇది జనరిక్ ఎక్సెప్షన్. దీనికి ముందు నేను ఇంకోటి రాస్తా, అంటే మల్టిపుల్ క్యాచెస్ ని మనం వాడచ్చు అనమాట. ఒకవేళ నేను జస్ట్ గెస్ట్ చేస్తున్నాను అనమాట, ఒకవేళ యూజర్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ గాని ఇచ్చాడంటే నాకు ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే వాడు తీసుకొని చెప్పాలి. అది ఒక నిమిషం చెప్తా క్లియర్ గా. ఏ ఏ ఇక్కడ ఏం మెన్షన్ చేశానంటే, ఒకవేళ ఈ యూజర్ వల్ల కానీ అర్థమెటిక్ ఎక్సెప్షన్ కానీ రైజ్ అయిందంటే, ఒకవేళ రైజ్ అయితే అప్పుడు అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏదైతే క్యాచ్ చేస్తుందో అది ట్రిగర్ అవుతుంది. దాని లోపల మనం ఏం ప్రింట్ చేస్తున్నాము, దిస్ ఇస్ డ్యూ టు యూజర్ ఎంటర్ ద డినామినేటర్ యాజ్ 0, సో ఇట్ లీడ్స్ టు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కానీ అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాకుండా ఏదన్నా అయితే ఇది స్పెసిఫిక్ అనమాట, స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాం అర్థమెటిక్ అయితే ఇది. ఇది కాకుండా ఇంకేదైనా ఇచ్చాడంటే అప్పుడు వచ్చి ఏమైతుందంటే ఇది ట్రిగర్ అవ్వకుండా జనరిక్ ఏదైతే ఉందో ఆ జనరిక్ తెలియ అన్నిటికీ జనరల్ గా ఇంకేదైనా ఎక్సెప్షన్ వస్తే ఇది ట్రిగర్ అయ్యి దీని లోపల ఉన్నది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? నేను ఒకసారి రన్ చేసి చూద్దాం. దిస్ ఇస్ డ్యూ టు
యూజర్ ఎంటర్డ్ ద డినామినేటర్ యాస్ 0, ఇట్ లీడ్స్ టు అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఓకేనా? ఇలాగొచ్చింది. ఇప్పుడిక అర్థమైందా? అంటే నేను ఈ పర్టిక్యులర్ దాంట్లో ఏం చెప్దాం అనుకున్నానంటే జనరిక్ అంటే ఏంటి? స్పెసిఫిక్ అంటే ఏంటి అని చెప్దాం అనేసి. ఓకేనా? జనరిక్ క్యాచ్ బ్లాక్ అంటే ఏంటి? జనరిక్ క్యాచ్ బ్లాక్. స్పెసిఫిక్ క్యాచ్ బ్లాక్. అంటే ఏంటని డిఫరెన్స్. ఓకేనా? జనరిక్ అంటే అన్ని ఎక్సెప్షన్స్ కి. ఒకవేళ నువ్వు పర్టిక్యులర్ తీస్తే అది తీసుకుంటుంది. లేదని వదిలేసావంటే నార్మల్‌గా ఇవి పెట్టినా పెట్టకపోయినా పర్లేదు. ఇంకోటేంటంటే దీంట్లో ఒక రూల్ ఉంటుంది. ఎప్పుడు జనరిక్ క్యాచ్ బ్లాక్ అనేది లాస్ట్‌లో ఉండాలి. ఒకవేళ ఇక్కడ నేను ఇంకో క్యాచ్ బ్లాక్ కూడా రాసుకున్నా. ఏమని రాస్తా? ఇదొచ్చి ఒకవేళ కోడ్ లోపల నాకు హ్మ్, అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ అనేసి ఒక ఎక్సెప్షన్ ఉంది. అది హ్యాండిల్ చేయాలి నేను. ఏఐ అని పెట్టుకున్నా దానికి రెఫరెన్స్. ఓకేనా? దీని లోపల ఏం ప్రింట్ చేస్తానంటే సిస్ ఆఫ్ ఏదో ఒక సమ్ టెక్స్ట్. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఆహ్, దిస్ ఈస్ డ్యూ టు యూజర్ ఎంటర్ ద ఇండెక్స్ బియాండ్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండెక్స్ లిమిట్ ఆఫ్ అరే అనుకుంటా. ఒకవేళ ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఒకవేళ ఈ ఎర్రర్ గాని అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ అంటే ఒక అరే క్రియేట్ అయ్యింది. దాని లోపల ఇండెక్స్ ని మనం ఇప్పుడు అరే సేమ్ చెప్పింది సైజ్ వచ్చి 2 అని ఇచ్చుకున్నాం. కాబట్టి దాని లోపల 2 ఆహ్, స్పేసెస్ మాత్రమే క్రియేట్ అయితాయి. అరే దాంట్లో ఓకేనా? వాడొచ్చి 0, 1 అనేసి ఇండెక్స్ కాకుండా 2 అనే ఇండెక్స్ అంటే థర్డ్ ప్లేస్ గాని అడిగాడంటే మన దగ్గర ఉండేది 2 ప్లేసెస్. ఒకటి ఇండెక్స్ వచ్చి 0, ఇంకో ఇండెక్స్ వచ్చి 1. వీడు సెకండ్ ప్లేస్ లో ఉన్న ఇండెక్స్ గాని రిక్వెస్ట్ చేశాడంటే అప్పుడొచ్చి ఈ ఎర్రర్ ట్రిగ్గర్ అయ్యి మనకి ప్రింట్ అవుతుందనమాట. నేను ఇక్కడ రాసాను దాని కోడ్ చూపిస్తాను ఒకసారి. ఇక్కడ కోడ్‌లో ఏముంది ఫస్ట్ ఇందాక రాసినట్టే అంటే న్యూమరేటర్, డినామినేటర్ ఓకేనా? ఏ వచ్చి అంటే న్యూమరేటర్ వచ్చి ఏకి ఎళ్తుంది. బికి వచ్చి డినామినేటర్ ఎళ్తుంది. సి అనే వాల్యూ వచ్చి కాలిక్యులేట్ అవుతుంది. ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఈడ వరకు ఇందాక చూసిన కోడే. దాని తర్వాత మనము యూజర్ నేమ్ అడుగుతున్నాం. ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే అని అడిగా. ఓకేనా? ఒక స్కానర్ వచ్చి ఒక వాల్యూని యూజర్‌కి వస్తది. రన్ చేసి చూద్దాం. కోడ్‌తో పాటు చూస్తది. ఫస్ట్ న్యూమరేటర్ ఇచ్చా. సంథింగ్. డినామినేటర్ కూడా కరెక్ట్‌గా ఇచ్చేసాను. ఓకేనా? ఇక్కడేమి ఎర్రర్ రాలేదు. సో, ఏమి ఎక్సెప్షన్ ట్రిగ్గర్ అవ్వలేదు ఇప్పుడు. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్‌కెళ్ళింది. ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే అని అడిగింది. నేనేమి ఇస్తున్నా, నాకొచ్చి అరే సైజ్ వచ్చి 3 అని ఇస్తున్నా. అంటే 3 బాక్సెస్ క్రియేట్ అయితాయి. కదా! ఓకే. ఎంటర్ ద ఇండెక్స్ టు స్టోర్ ద ఎలిమెంట్. నేనొచ్చి ఆ 3 బాక్సెస్ క్రియేట్ అయింది కదా! 0, 1, 2 దానికి ఇండెక్స్ ఆ 3 బాక్సెస్‌కి అరే అన్న క్రియేట్ అయితే. నేనొచ్చి ఫోర్త్ బాక్స్‌కి ఎంటర్ చేసేస్తున్నా. ఏమని? ఇండెక్స్ వచ్చి అంటే 0, 1, 2 వరకే ఉంది ఇండెక్సెస్. నేను 3 అని ఇస్తున్నా. తీసుకుంది. నెక్స్ట్ దాని లోపల ఏం ఎలిమెంట్ 25 ఉంది. వాల్యూస్ అయితే తీసుకుంటుంది. ఏమేమని ఇండెక్స్ 3 లోకెళ్ళాలి. 25 అనే వాల్యూ ఎళ్ళాలని. ఇక్కడేమొస్తుంది? ఎంటర్ ద వాలిడ్ ఇండెక్స్ ఫర్ అరే అనేసొచ్చింది. ఎందుకు? నేను క్రియేట్ చేయమనిందేమో సైజ్ వచ్చి 3. బట్ నేను స్టోర్ చేయమన్నదేమో ఫోర్త్ బాక్స్‌లో. అంటే ఫోర్త్ బాక్స్ యొక్క ఇండెక్స్ ఎంత? 3. ఓకేనా? ఇక్కడేంది ఇక్కడ పర్టిక్యులర్ దాంట్లో ఒకవేళ నేను గాని ఇది కామెంట్ చేస్తానుండు. అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ అనేసి ఒక ఎక్సెప్షన్ రాసాను కదా! దాన్ని నేను కామెంట్ చేశాను. అంటే మనకది హ్యాండిల్ అయిపోయేసి నేను దీని లోపల రాసిందేంది, ఒకవేళ అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తే ఎంటర్ ద వాలిడ్ ఇండెక్స్ ఫర్ అరే అనేసి ప్రింట్ అవ్వమనేసి ఇచ్చేసాను దాంట్లో. అందుకని మనకి ఇది ప్రింట్ అయింది. నేను ఒకవేళ ఆ ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేయకుండా ఉంటే జనరిక్‌ది ఏమిస్తదో చూద్దాం. ప్రొసీడ్. ఫస్ట్ నుంచి. ఓకేనా? పర్టిక్యులర్‌ది గాని నేను స్పెసిఫిక్‌గా గాని ఎక్సెప్షన్ ఇయలేదంటే అదేమవుతుంది జనరిక్‌దెళ్లి హ్యాండిల్ చేసి దానికి సమ్ ప్రాబ్లమ్ అకర్డ్ అనేసి ప్రింట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే. ఒకవేళ ఎక్సెప్షన్సే రాయలేదంటే?
డిఫాల్ట్ ఎక్సెప్షన్. యా డిఫాల్ట్ గా ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుంది. మనకి ఏమొస్తుంది చూద్దాం. ఇది వచ్చి కంపైలేషన్. ఓకేనా, ఎందుకంటే ఎక్స్ట్రాగా ఏదో పెట్టున్నాం. అంటే ఒక బ్రాకెట్ ని ఇక్కడ తీసేసాను కదా ట్రైకి, ఆ ట్రైకి ఇక్కడ ఏడో ఒకటి ఎక్స్ట్రా ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది. మనం అరేంజ్ చేద్దాం కాబట్టి పైన అన్ని వచ్చేసి, ఒకవేళ పైన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఇచ్చాను అనుకో, డినామినేటర్ 0 కానీ, అప్పుడు వచ్చి అర్థమెటిక్ ట్రిగర్ అవుతుంది. బట్ నేను అది చెక్ చేద్దాం అనుకోవట్లేదు. నేను అరే సైజ్ కూడా చెక్ చేద్దామా, దానికి ఒకటి రాసున్నా. ఓకే, ఫస్ట్ అయితే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ చూద్దాం. సైజ్ వచ్చి 3 ఇచ్చాను, అంటే 0, 1, 2 వరకే నాకు ఇండెక్సెస్ కి ఛాన్స్ ఉంది. బట్ నేను థర్డ్ ఇండెక్స్ లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. 12 అనే నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమొస్తుంది చూసారా, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఓకేనా, ఈ ఎక్సెప్షన్ అనేది ట్రిగర్ అవుతుంది. మనం ఒకవేళ ఇలా గీలేదంటే ఇది వచ్చి ప్రోగ్రామ్ అనేది అంటే నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్స్ పోదు, ఇక్కడ వరకు వచ్చేసి ఆగిపోతుంది. ఒకవేళ మనకి ఏంటంటే ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఉంది, పెద్ద ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేశారు, రన్ చేస్తున్నాము. దాంట్లో ఇలాంటిది ఏదో ఒక ప్రోగ్రామ్ రాసిన దాని వల్ల ఎర్రర్ వల్ల మొత్తం అప్లికేషన్ డౌన్ అయిపోకూడదు కదా, మొత్తం అప్లికేషన్ రన్ అవ్వకుండా బయటకు వచ్చేయకూడదు. సో మన ఇది వచ్చి హ్యాండిల్ చేసి, ఒకవేళ ఇది పర్టికులర్ యూజర్ వచ్చి దీన్ని అడిగినప్పుడు ఇది వరకు మన ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి, ఓకే దీని సో దాని వల్ల మీకు ఎర్రర్ వస్తుంది అనేసి మనం ప్రింట్ చేస్తాము. మిగతా ప్రోగ్రామ్ అంతా డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే రాస్తున్నామంటే అవన్నీ మామూలుగా రన్ అవుతా ఉంటది యూజర్ కి. దీని వరకు ఎక్సెప్షన్ వచ్చి హ్యాండిల్ చేసి పెట్టుకుంటుంది. బట్ నువ్వు ఎక్సెప్షన్ వాడకుండా ఉంటే ఏమైపోతుంది అంటే మొత్తం ప్రోగ్రామే ఆగిపోతుంది. ఈ యొక్క రాంగ్ ఇన్పుట్ వల్ల అతనికి ఇంకేదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకో, అవన్నీ కూడా టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఎర్రర్ వచ్చేసి ఇలా స్టాప్ అయిపోతుంది. సో ఇలా అయిపోకుండా ఒక పర్టికులర్ ఫంక్షన్ వల్ల అది యూజర్ ఇన్పుట్ ఎంట్రీ వచ్చి రాంగ్ అయిన దాని వల్ల మొత్తం ఇంకా రిమైనింగ్ ఫంక్షన్స్ ఏమైనా రాసుకున్నా అవన్నీ ఆగిపోకుండా మనం హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇందాక చూసినట్లే, ఐ మీన్ న్యూమరేటర్ డినామినేటర్ కి ఇది కోడ్ కింద వచ్చి ఇండెక్స్ కోసం రాసినాను. అది హ్యాండిల్ చేయకముందు ఎలా ఉంది కోడ్ అని. నెక్స్ట్ ఇది హ్యాండిల్ చేశాక ట్రై వచ్చి ఏ మొత్తం కోడ్కి వచ్చి నేను ట్రై బ్లాక్ లో పెట్టేశాను అనమాట. ఓకేనా, ఆ తర్వాత క్యాష్ బ్లాక్ యూజ్ చేసుకున్నాను. ఒకవేళ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తే నాన్ జీరో డినామినేటర్ ఎంటర్ చేయమని. నెగిటివ్ అరే ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం, నెగిటివ్ అరే సైజ్ ఎందుకు వచ్చింది అనేసి. మనకి ఇక్కడ అడుగుతాను కదా ఎంటర్ ద సైజ్ ఆఫ్ అరే అని, అక్కడ వచ్చి పాజిటివ్ గానే ఇవ్వాలి అరే సైజ్ మనం. ఓకేనా, అప్పుడు వచ్చి మన పాజిటివ్ నెంబర్ కాకుండా ఏమైనా ఇచ్చినా మనకి ఈ ఎర్రర్ అనేది ట్రిగర్ అవుతుంది. సైజ్ ఆఫ్ అరే ఇప్పుడు అడిగింది, నేను వచ్చి -1 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే ఇచ్చామో హ్యాండిల్ చేసేటప్పుడు ఆ క్యాష్ బ్లాక్ లో వస్తుంది అనమాట, ఎంటర్ ద పాజిటివ్ సైజ్ ఫర్ అరే అని. ఓకేనా, ఇది ఈ 3 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కదా, నోట్స్ ఏముందో ఒకసారి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చేసాము. నెక్స్ట్ జస్ట్ స్టేట్ ఇక్కడ ఏం రాసుకున్నాం ఒకసారి లైట్ చదువుకుంటాం. ట్రై బ్లాక్ కంటైన్స్ సచ్ స్టేట్మెంట్స్ విచ్ క్యాన్ జనరేట్ ఎక్సెప్షన్. అంటే మనం ఇందాక చూసాం ఆ ట్రై బ్లాక్ లో అంతా ఏం చేసి పెట్టాం, ఏదైతే మనకి జనరేట్ చేస్తుంది ఎక్సెప్షన్ ని ఆ కోడ్ అంతా తీసుకెళ్లి ఆ ట్రై బ్లాక్ లో పెడతామని. ఓకేనా, నెక్స్ట్ క్యాచ్ బ్లాక్ కంటైన్స్ సచ్ స్టేట్మెంట్స్. ఓకేనా, నెక్స్ట్ మన ట్రై బ్లాక్ లో ఏముంటది, ఏదైతే జనరేట్ చేస్తుంది ఎక్సెప్షన్ ని ఆ కోడ్ అంతా తీసుకెళ్లి ట్రై బ్లాక్ లో పెడతాం. నెక్స్ట్ క్యాచ్ బ్లాక్ కంటైన్స్ సచ్ స్టేట్మెంట్స్ విచ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ హ్యాండ్లింగ్ అన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఓకేనా, మనం వచ్చి ట్రైన్ యూజ్ చేసుకొని ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తాము. హ్యాండిల్ చేసిన తర్వాత ఆ ఎక్సెప్షన్ వచ్చిన దాన్ని ఎలా మనం ఏం అయితే నెక్స్ట్ ఏం చేద్దాము అన్నది వచ్చి యూజర్ చెప్పడానికి కానీ, నెక్స్ట్
నెక్స్ట్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ పర్టికులర్ కోడ్ రీప్లేస్ చేస్తే ఇంకేదైనా కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే గానీ మనం క్యాష్ యూస్ చేసుకొని చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ whenever in a program an exception abrupt is generated, control will come out and is given to the runtime system. అంటే ఆర్టీఎస్ అని చెప్పాను కదా, రన్ టైమ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటది. ఓకేనా? ఏదన్నా ఎక్సెప్షన్ కానీ రైజ్ అయితే దానికి కంట్రోల్ వచ్చి ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసి రన్ టైమ్ సిస్టమ్ అన్న దానికి ఇచ్చేస్తుందంట. ఓకేనా? చెక్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లెడ్. యూజర్ ఏదైనా డిఫైన్ చేశాడా ఎక్సెప్షన్ ని, మనం ఇప్పుడు డిఫైన్ చేశాం కదా అర్థమెటిక్ ఎక్సెప్షన్ సంథింగ్ ఇలాంటివి ఏమన్నా, యూజర్ ఏమైనా డిఫైన్ చేసిన ఎక్సెప్షన్ ఏమైనా కోడ్ లో ఉందా అనేసి చెక్ చేస్తాం అనమాట. యూజర్ యూడిహెచ్ అంటే షార్ట్ ఫామ్ లో రాసే ప్రతిసారి రాయకుండా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇఫ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రెసెంట్ ఇన్ ఒకవేళ ప్రెసెంట్ అయితే దెన్ కంట్రోల్ విల్ బి గివెన్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. అదర్వైజ్ ద కంట్రోల్ విల్ గివెన్ టు ద డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్. ఒకవేళ కానీ యూజర్ డిఫైన్ చేసింది ఉంటే దానికి ఇచ్చేస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేసి మనం ప్రోగ్రామర్ రాసుంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కానీ యూజర్ డిఫైన్ చేయకుండా ఉంటే డిఫాల్ట్ గా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. ఇందాక చూసాం కదా రెడ్ లైన్ లో మనం పడిపోయేసి ఆటోమేటిక్ గా మన ఎక్సెప్షన్ హ్యాండ్ ట్రై క్యాచ్ ఇవేం యూజ్ చేయకుండా ఉంటే మనకి ఆటోమేటిక్ చూపిస్తుంది కదా ఆటోమేటిక్ ఎక్సెప్షన్ అనేసి, కోడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది కంట్రోల్ నుంచి. ఒకవేళ కానీ యూజర్ ది కానీ రాసుంటే ప్రోగ్రామ్ నుంచి కంట్రోల్ బయటకు వచ్చేయకుండా మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కే ఇచ్చి ఆ యూజర్ ఏమైతే రాస్తున్నాడో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏమైతే చేయాలని రాస్తున్నాడో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి దీనికి చెప్తుంది అనమాట ఈరోజు. ఓకేనా? నెక్స్ట్ డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విల్ ఆల్వేస్ డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ వేర్ యాజ్ క్యాష్ బ్లాక్ విల్ ఆల్వేస్ డిస్ప్లేస్ ద మెసేజ్ ప్రొవైడెడ్ బై ద ప్రోగ్రామర్. యా, ఇది కూడా లైక్ మనం డిస్కస్ చేసింది. ఈ డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏమవుతుందంటే ఆ డీటెయిల్స్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఇస్తుంది. ఏదైనా ఎక్సెప్షన్ రైజ్ అయిందంటే దేని వల్ల రైజ్ అయింది అన్నదాన్ని. అదే క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామర్ ఏ మెసేజ్ అయితే ఇస్తాడో అది మాత్రమే మనకి చూపిస్తుంది అనేసి, డిస్ప్లే చేస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఫాల్టీ ఇన్పుట్ ఈస్ గివెన్ టు ప్రోగ్రామ్ ఇట్ కాస్ an ఎక్సెప్షన్. ఓకేనా? ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఇఫ్ యూజర్ హ్యాస్ నాట్ ప్రొవైడెడ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ దెన్ ఎక్సెప్షన్ విల్ బి హ్యాండిల్డ్ బై డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, ఇఫ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈస్ ప్రెసెంట్ దెన్ ఎక్సెప్షన్ విల్ బి హ్యాండిల్డ్ బై క్యాచ్ బ్లాక్. సేమ్ మనం చూసిందే. ఇస్తే ఒకవేళ ఇవ్వలేదంటే డిఫాల్ట్ కి వెళ్ళిపోతుంది, ఇస్తే యూజర్ డిఫైన్డ్ కి వెళ్తుంది. క్యాచ్ బ్లాక్ లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వితౌట్ యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా, ఇది ఆల్రెడీ మనం కోడ్ లో చూపిస్తాను. నెక్స్ట్ విత్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఉంటే ఎలా ఉంటుంది రన్ అవుతుందని. ఈ రెండు పార్ట్స్ వచ్చి ఇదే, అంటే నేను ఇక్కడ రాసాను కదా కోడ్ నార్మల్ గా. ఇది ఇది హ్యాండిల్ చేస్తే ట్రై క్యాచ్ యూస్ చేసుకొని హ్యాండిల్ చేస్తే, హ్యాండిల్ చేయకపోతానంటే జస్ట్ దీనికి ట్రై క్యాచ్ పెట్టకుండా నార్మల్ కోడ్ అనేసి అక్కడ మెన్షన్ చేస్తుంది. ఊరికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో అడ్వాంటేజెస్ సేమ్ మనం చెప్పిన పాయింట్స్ రిపీటెడ్ గా ఉంటుంది నాకు తెలిసి. ఊరికే బట్ ఏదైనా మిస్ అవ్వకుండా, ఏదైనా పాయింట్ మిస్ అవ్వకుండా ఉండడానికి నేను మళ్ళీ చదువుతున్నాను, ఏమైనా పాయింట్ మిస్ చేస్తానని. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈస్ ఆఫ్టర్ టెర్మినేషన్ విల్ నాట్ అక్కర్. ఎందుకంటే యూజర్ డిఫైన్డ్ రాస్తే అది టెర్మినేట్ అయిపోదు ప్రోగ్రామ్ అనేసి చెప్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చి స్పెసిఫిక్ రీజన్ అయితే తెలియదు ప్రోగ్రామర్ కి. సేమ్ అలాగే డిఫాల్ట్ కూడా అంతే. దీనిలో అడ్వాంటేజ్ ఏంటి, ఏదో స్పెసిఫిక్ రీజన్ తెలుస్తుంది మనకి ఎందువల్ల ఎర్రర్ వచ్చిందని. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే ఆ ప్రోగ్రామ్ అనేది వచ్చి టెర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టిపుల్ క్యాష్ బ్లాక్ హైరార్కీ. మల్టిపుల్ క్యాష్ హైరార్కీ కూడా మనం చూసాం. ఎలాగా ఒక క్యాష్ బ్లాక్ ఉంటది, అది వచ్చి పర్టికులర్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. సో దానికి ఏం ప్రింట్ అవుట్ రాసుకుంటాం. మళ్ళీ మల్టిపుల్ క్యాష్ హైరార్కీ అన్నాడు కదా, సో అంటే మల్టిపుల్ క్యాచెస్ యూజ్ చేస్తాం అన్నది ప్రోగ్రామ్ లో, అంతే, ఇంకేం లేదు. ఇందాక చూసినట్టే ఇంకో క్యాష్ బ్లాక్ రాసుకున్నాం, అది నెగిటివ్ అరే సైజ్ ఎక్సెప్షన్. నోట్స్ కనిపించట్లేదు నాకు, స్క్రీన్ షేరింగ్ లో కోడే కనిపిస్తుంది.
నాకేమైనా నెట్ ఇష్యూ? నేను అదే అనుకున్నా, నాకు నెట్ ఇష్యూ. ఒక సెకండ్. మా దగ్గర ముందే నెట్ రాదు, సో అందుకే ఫిక్స్ అయిపోయి ఇంతసేపు రావట్లేదు అని మళ్ళీ అడిగింది. ఓకే, ఈ నోట్స్ లో నేను చెప్పింది ఇప్పటి వరకు మీకు ఏం కనపడలేదా? ఇప్పటి వరకు కాదు, మధ్యలో కోడ్ చూపించారు కదా, అంత అడ్వాంటేజెస్ దగ్గర కనిపించింది. మేబీ నా నెట్ ఇష్యూ అయింటది. నేనే అంటే నా దాంట్లో నా ట్యాబ్ లో కూడా అక్కడే స్టక్ అయ్యాను. ఒక్క నిమిషం ఒకసారి స్క్రీన్ షేర్ ఆపి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు వస్తుంది. అంటే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్ హైరార్కీ గురించి. లైక్ సేమ్ మనం ఇందాక ప్రోగ్రామ్ రాసినట్టే ఆ కోడ్ లోపల ఒక ట్రై బ్లాక్ ఉంది, ఒక ట్రై బ్లాకే ఉంది, కానీ మల్టిపుల్ క్యాచెస్ ని యూజ్ చేసుకొని మల్టిపుల్ ఎక్సెప్షన్స్ కి మనం సపరేట్ గా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా, ఇది ఫస్ట్ వచ్చి అర్థమెటిక్ ఎక్సెప్షన్ గురించి రాశాను. ఇది వచ్చి స్పెసిఫిక్ క్యాచ్ బ్లాక్. ఓకేనా, స్పెసిఫిక్ గా మెన్షన్ చేసే స్పెసిఫిక్ క్యాచ్ బ్లాక్. నెక్స్ట్ నెగిటివ్ అరే సైజ్ ఎక్సెప్షన్ అనమాట. నెగిటివ్ గా అరే కానీ ఇండెక్స్ ఇస్తే అది హ్యాండిల్ చేయడానికి ఇంకో క్యాచ్. ఇంకో క్యాచ్ బ్లాక్ వచ్చి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనేసి ఇచ్చుకున్నాను. ఒకవేళ అవుట్ ఆఫ్ బౌండ్ లో కానీ సైజ్ ఇచ్చి దాన్ని కానీ రిక్వెస్ట్ చేస్తే యూజర్ అప్పుడు ట్రిగర్ అవడానికి. నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఇది జనరిక్ క్యాచ్ బ్లాక్ మెన్షన్ చేశాను. మన రూల్ ఏంటి, జనరిక్ క్యాచ్ బ్లాక్ అనేది ఎప్పుడు స్పెసిఫిక్ అన్ని స్పెసిఫిక్ గా నువ్వు క్యాచ్ బ్లాక్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాతే మనకి జనరిక్ ది ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ అంటే అడ్వాంటేజెస్ అంటే మల్టిపుల్ దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనేసి. ఓకేనా, స్పెసిఫిక్ గా అంటే సింగిల్ ఒకే ఒక ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయకుండా మల్టిపుల్ దాన్ని మనం ఒకవేళ ఇది కానీ అర్థమెటిక్ కాదా, ఓకే నెక్స్ట్ చెక్ చేస్తుంది నెగిటివ్ ఉందా అనేసి. ఇది కాదా నెక్స్ట్ అంటే ఒకటి కాకపోతే ఇంకోటి అని డైరెక్ట్ గా ఇది కాదంటే డైరెక్ట్ జనరిక్ ఇచ్చేయకుండా యూజర్ కి మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్పడానికి. ఓకేనా, జస్ట్ చూద్దాం దాని నోట్స్ ఏమి ఇచ్చుకోండి. Using multiple catch block hierarchy, we can overcome the disadvantages of single catch block hierarchy and default exception handler. ఓకేనా, డిఫాల్ట్ యూస్ చేసుకున్నప్పుడు మనం ఏదైనా స్పెసిఫిక్ గా ఇంకేదన్నా హ్యాండిల్ చేసేదన్నా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంటే ఏంది ఎంటర్ ద పాజిటివ్ సైజ్ ఆఫ్ అరే ఒక స్ట్రింగ్ ప్రింట్ అవడానికి మాత్రమే యూస్ చేస్తున్నాం కదా, దీంట్లో ఏం పెద్ద గొప్ప ఉంది అనుకోవచ్చు. బట్ దీని లోపల మనం కోడ్ ఏదైనా సంథింగ్ దాన్ని రీప్లేస్ చేస్తూ ఒకవేళ ఈ ఎర్రర్ వస్తే దాన్ని రీప్లేస్ చేస్తూ ఇంకొక ఫంక్షన్ ఏదైనా రాసుకోవచ్చు అనమాట దాని లోపల. అంటే ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకో ఆ కోడ్ ని రీప్లేస్ చేస్తే ఇంకో కోడ్ రన్ అవ్వాలని కూడా మనం క్యాచ్ లోపల పెట్టుకోవచ్చు. దానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ క్యాచ్. మనకి క్యాచ్ అనేది మల్టిపుల్ ది లేదనుకో ఈ డిఫాల్ట్ జనరిక్ ఏం చేస్తుంది, నార్మల్ గా ఏదో ఒక ఫంక్షన్ రన్ చేస్తుంది అంతే కదా, మనం స్పెసిఫిక్ గా చెప్పలేం. అరే ఇండెక్స్ వచ్చిందంటే ఒక పర్టికులర్ కోడ్ రన్ చేయనేసి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అది చెప్తుంది అనమాట అడ్వాంటేజ్ ఏంటని. నెక్స్ట్ ద క్యాచ్ బ్లాక్ విచ్ క్యాన్ హ్యాండిల్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఆర్ నోన్ యాజ్ జనరిక్ క్యాచ్ ఎక్సెప్షన్స్. అండ్ అంటే ఇది ఏ ఎక్సెప్షన్ అయితే అన్ని ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేస్తుందో దాన్ని జనరిక్ క్యాచ్ బ్లాక్ అంటాం అనేసి ఈ నోటేషన్ చెప్తుంది. నెక్స్ట్ ఆల్వేస్ జనరిక్ క్యాచ్ బ్లాక్ మస్ట్ బి రిటర్న్ ఆఫ్టర్ ఆల్ ద స్పెసిఫిక్ క్యాచ్ బ్లాక్స్, అదర్వైజ్ ఇట్ విల్ లీడ్ టు కంపైలేషన్ ఎర్రర్. ఓకేనా, ఈ క్యాచ్ బ్లాక్ అన్నది ఐ మీన్ జనరిక్ ది ఉంటుంది కదా, ఆ జనరిక్ ది వచ్చి లాస్ట్ లోనే ఉండాలి, లేదంటే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది అంటుంది. మనం ఒకసారి ట్రై కూడా చేసేద్దాం. ఈ జనరిక్ ది కట్ చేస్తున్నాను, ఎక్కడ ఒక మధ్యలో పెడతాం. లేదా ఎర్రర్ వస్తుంది. అన్రీచబుల్ క్యాచ్ బ్లాక్ ఫర్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాండిల్డ్ బై క్యాచ్ బ్లాక్ ఫర్ ఎక్సెప్షన్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జనరిక్ ది పైన ఇచ్చిన దాని వల్ల ఏమైంది, అన్నిటిని ఇది హ్యాండిల్ చేస్తుంది కదా, పైన వరకు చూస్తుంది. సపరేట్ గా మనం మెన్షన్ చేసినవన్నీ ఇండివిజువల్ గా రన్ అవుతాయి. ఆ తర్వాత ఏం మెన్షన్ చేయాలి అనుకో ఈ ఎక్సెప్షన్ ఈ జనరిక్ వచ్చి అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది అనమాట. మళ్ళీ నువ్వు స్పెసిఫిక్ ఏదో మెన్షన్ చేయాలన్నది కానీ లాస్ట్ లో పెట్టావంటే అప్పుడు ఏం ఎర్రర్ వస్తుందంటే నువ్వేదో పని లేకుండా వచ్చావు, ఇది ఆల్రెడీ చేసిందని చెప్తుంది. జనరిక్ దే వచ్చి ఇది కూడా హ్యాండిల్ చేసింది, సో
నీ అవసరం ఏం లేదు అన్నట్లు చెప్తుంది అనమాట. అన్రీచబుల్ క్యాష్ బ్లాక్ ఫర్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్స్. ఓకేనా, అందుకు వాడు జనరిక్ ది లాస్ట్ లో పెట్టాలని నేను చెప్పాను. క్లారిటీ వచ్చిందా ఆ రూల్ ఎందుకు పెట్టారని? నెక్స్ట్ ఓకే, నోట్స్కి వెళ్దాం. ఈరోజు క్లాస్ ఏమైనా ఫాస్ట్గా వెళ్తుందా, అర్థమయ్యేటట్టు వెళ్తుందా? అంటే టాపిక్ కొంచెం సింపుల్ ఉంది కదా, సో తొందరగా వెళ్ళిపోతాం. ఓకే ఓకే అయితే నెక్స్ట్ ఎక్కడ మల్టిపుల్ క్యాచ్, దాని ఒక లైన్స్ చేసాం. ఓకే, నెక్స్ట్ రన్ టైమ్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కదా. అసలు రన్ టైమ్ సిస్టమ్ ఏంటి అనేసి రాసున్నాం. ఓకేనా, వర్కింగ్ ఆఫ్ రన్ టైమ్ సిస్టమ్ ఇన్ మల్టిపుల్ మెథడ్స్. దీనికి ఎగ్జాంపుల్ రాసుకున్నాను ఆల్రెడీ క్లాస్ ముందు. యా, సేమ్ ఈ యొక్క కోడ్నే మీకు తిప్పి తిప్పి సాగకూడదని నాకు తెలుసు. బట్ చూడండి, డినామినేటర్ న్యూమరేటర్ ఉంది. ఓకేనా, ఇది వచ్చి ఏమి అంటే యూజర్ ని న్యూమరేటర్ అడుగుతుంది, డినామినేటర్ అడుగుతుంది. ఒకవేళ యూజర్ ని తప్పు ఇన్పుట్ ఇస్తే మనకి ఏంటి, ఒకవేళ ఎక్సెప్షన్ అంటే దీన్ని రన్ చేద్దాం. ఎక్సెప్షన్స్ ఏమి రాయలేదు నేను ఇక్కడ, ఏది ట్రై క్యాచ్ రాయలేదు. ఈ ఎక్సెప్షన్ ఒకవేళ రైజ్ అయినా హ్యాండిల్ చేయడానికి ఏం రాయట్లేదు. జస్ట్ ఫస్ట్ రన్ చేస్తున్నా. ఈ రన్ చేసినప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి కంట్రోల్ వస్తుంది. కంట్రోల్ వచ్చి జేబీఎం కి ఇస్తుంది. జేబీఎం వచ్చి మెయిన్ మెథడ్ వెతుకుతుంది. మెయిన్ మెథడ్ వచ్చి డెమో3 అనే లోపలికి వచ్చింది, ఈక్వల్ టుకి వెళ్తుంది. ఆ ఈక్వల్ టు నుంచి పక్కానికి వస్తుంది. ఓ డెమో3 అనే ఒక క్లాస్ ఉంది, దానికి ఒక ఆబ్జెక్ట్ ఇన్స్టాన్షియేట్ చేసినారు అంటుంది. ఓకే, దాని లోపల ఆ రెఫరెన్స్ D3 అనేది క్రియేట్ చేసినారు. దాన్ని యూస్ చేసుకుని ఒక మెథడ్ కాల్ చేస్తున్నాం. ఓకే, ఈ D3 అనేది ఏంటి, డెమో3 అనే క్లాస్. ఆ క్లాస్కి వెళ్ళిన యాక్సెస్ లోపలికి వెళ్తే ఆ D3 రెఫరెన్స్ యూస్ చేసుకుని ఏముంది, ఆల్ఫా అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఓకే, ఆల్ఫా మెథడ్ లోకి వెళ్ళింది. మనం ఏం చేసామంటే ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ ని, ఆ క్లాస్ లోపల ఇంకో క్లాస్ ని, ఆ క్లాస్ లోపల ఇంకో క్లాస్ లో ఉన్న మెథడ్ ని ట్రిగర్ చేసి ఫైనల్ గా దీన్ని మనం రన్ చేస్తున్నాం. ఓకేనా, దీంట్లో ఏంది, డెమో2 అన్న క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. దాన్ని యూస్ చేసుకుని బీటా అని క్రియేట్ చేస్తున్నా మెథడ్, అది ట్రిగర్ చేస్తున్నా. సో ఈ యాక్సెస్ ఇక్కడికి వచ్చింది డెమో3కి. డెమో3 లోపల బీటా అనే మెథడ్ లోపలికి వచ్చింది. ఇక్కడ వస్తే డెమో1 అన్న క్లాస్ ఉంది. ఆ క్లాస్ లోపల D1 అన్న ఒక D1 రెఫరెన్స్ తో దేన్ని కాల్ చేస్తున్నాం, ఆల్ఫా అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం. సో డెమో1 క్లాస్ కి వచ్చింది. దీని లోపల ఆల్ఫా అనే మెథడ్ లోపలికి వచ్చింది. ఇక్కడ మెయిన్ మ్యాటర్ అనమాట. ఏంటి, కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ ప్రింట్ అయిపోయింది. ఎంటర్ దాని లోపలికి వచ్చి స్కానర్ ట్రిగర్ అయింది. దాని తర్వాత మన యూజర్ కి ఒక చెప్తున్నాం, ఎంటర్ ద న్యూమరేటర్ అని. ఓకే, ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ డినామినేటర్ ఎంటర్ చేయమంటుంది. నేను ఇక్కడ వచ్చి నార్మల్ గా ఇస్తే ఓకే, నార్మల్ గా ఇవ్వలేదంటే ఆ ఎక్సెప్షన్ ఏంటో ఇక్కడ మనకి చూపించేస్తుంది అనమాట. మనం చెప్పాం కదా స్టాక్. ఇప్పుడు వచ్చి ఈ రన్ టైమ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, దీని మెయిన్ ఇది మనం ఏదో రెడ్ లైన్స్ లో ఇచ్చేసింది, ఎర్ర లైన్స్ మాత్రమే చూడకుండా ఏం జరుగుతుందో చూద్దాం వీటిలో. ఇప్పుడు రన్ టైం ఇక్కడ ఆఫ్టర్ టెర్మినేషన్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కోడ్ నుంచి యాక్సెస్ బయటకు వచ్చేస్తుంది. అది వెళ్ళిపోయేసి ఇక్కడ ఒక వెయిట్ చేస్తా అంటాడు, ఏమైనా ఎర్రర్ జరుగుతుందా అని. ఎవడు, రన్ టైమ్ సిస్టమ్ అనేవాడు. ఓకేనా, వాడు వచ్చి ఏం చేస్తాడు అంటే ఫస్ట్ లోపలికి వెళ్ళి చూస్తాడు, ఎక్కడ నీకు ఎర్రర్ వచ్చింది, డెమో1 లో ఆల్ఫా అన్న మెథడ్ లో. ఓకేనా, ఇక్కడ ఎక్సెప్షన్ క్రియేట్ అయింది, ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఓకే, దాని తర్వాత దీన్ని అయితే డెమో1 మెథడ్ ని ఏది కాల్ చేసిందో చూస్తాడు. దాంట్లో ఏమన్నా ఏది కాల్ చేసింది, డెమో2 కాల్ చేసింది క్లాస్. ఈ డెమో2 వచ్చి ఈ డెమో1 లో ఉన్న ఆల్ఫా మెథడ్ ని కాల్ చేసింది. ఇక్కడ ఏమన్నా ఎక్సెప్షన్స్ ని వీడు హ్యాండిల్ చేస్తాడా అనేసి ఈ క్లాస్ లో చూస్తుంది అనమాట. ఓకేనా, లేదు ఇక్కడ కూడా చేయలేదు. నెక్స్ట్ ఈ డెమో2 ని ఇంకొకటి కాల్ చేస్తున్నాడు. ఎవడు వాడు, డెమో3 వాడు. డెమో3 వాడు దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ చేస్తుంది. డెమో3 దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది ఏమని, ఇక్కడ ఏమైనా ఎక్సెప్షన్స్ కాల్ చేస్తున్నారా అని. ఇక్కడ కూడా కాల్ చేయట్లేదు. నెక్స్ట్ ఆల్ఫా బీటా, ఇక్కడ కూడా ఆల్ఫా నేర్చుకున్నాను. ఓకేనా, ఈ డెమో2 ని ఇంకోసారి రన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ బీటా దగ్గరికి వెళ్ళి చూస్తుంది.
డెమో 2 లోకి వెళ్ళి బీటా దగ్గర చెక్ చేసింది. ఇక్కడ ఏమి హ్యాండిల్ చేయట్లేదు ఈ ఎక్సెప్షన్ ని. వీడేమన్నా కాల్ చేసి ఎవడన్నా హ్యాండిల్ చేస్తాడని వీడు చేయలేదు. వీడిని ఎవడన్నా కాల్ చేసిందో చెక్ చేస్తుంది అనమాట రన్ టైమ్ సిస్టమ్ వచ్చి. డెమో 3 క్లాస్ కాల్ చేస్తుంది. వాళ్ళప్పుడు మెథడ్ వచ్చి ఆల్ఫా. సరేనా? ఈ ఆల్ఫా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ట్రిగర్ అవుతుంది? మెయిన్ మెథడ్ నుంచి. ఫైనల్ గా మెయిన్ మెథడ్ ని కూడా చెక్ చేస్తుంది. ఇక్కడ ఏమన్నా హ్యాండిల్ చేస్తుందా ఎక్సెప్షన్ ని? ఇక్కడ కూడా హ్యాండిల్ చేయలేదంటే ఈ రన్ టైమ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ కంట్రోల్ తీసుకెళ్లిపోయేసి డిఫాల్ట్ వాడికి ఇచ్చేస్తుంది. డిఫాల్ట్ వాడే ప్రింట్ చేస్తుంది ఇది. ఓకేనా? ఏమని ఇది వచ్చి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వల్ల ఈ ఎక్సెప్షన్ క్రియేట్ అయింది అనేసి డిఫాల్ట్ వచ్చి ప్రింట్ చేస్తాను అనమాట. ఒకవేళ నేను ఇక్కడ వచ్చి ట్రై రాసుకున్నాను, క్యాచ్ ఇస్తున్నాను. సారీ, క్యాచ్ మెథడ్ అది. క్యాచ్ లోపల వచ్చి ఏం రాస్తున్నాను, ఇది అర్థమెటిక్ ఎక్సెప్షన్ కదా. క్లోజ్ చేసా క్యాచ్. ట్రై ఏమైనా మెథడ్ లోపటే ఇవ్వాలని ఉంటుందా? మెథడ్ బయట కూడా ఇచ్చా? యాక్చువల్లీ మనం ఇందాక ఇచ్చింది కూడా బయటే కదా దీనికి. మెయిన్ మెథడ్ లోపల ఇచ్చా. అవునా? యా 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 సారీ. యాక్చువల్లీ మనం ఏం చెప్పుకున్నాం, మెథడ్ మొత్తానికి వేయకూడదు, దాని లోపల లాజిక్ మాత్రమే వేయాలి. ఐ మీన్ ఆ కోడ్ లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రం ఏదైతే ఎర్రర్ ఇస్తుందో దానికి మాత్రమే వేయాలి. సారీ, ఇట్స్ మై మిస్టేక్. మెథడ్ది ఇక్కడ బయటకు ఉండాలి. అంటే మెథడ్ ఉంది కదా, మెథడ్ లోపల ఏదైతే మనకి ట్రిగర్ అవుతుందో, ఏ లాజిక్ అయితే ట్రిగర్ అవుతుందో అక్కడ ఇచ్చుకోవాలన్నమాట. మెథడ్ బయట ఇవ్వకూడదు. ఓకేనా? మెథడ్ కి ఇచ్చేది సింటాక్స్ కు నేను చెప్తాను. ఎక్కడైతే త్రోస్ అనేది మెన్షన్ చేయాలి, ఇది ఏ సింటాక్స్ దగ్గర మెన్షన్ చేయాలి, ఏది మెథడ్ లోపల మెన్షన్ చేయాలి. ఓకేనా? సారీ, ఇది ట్రై అనేది లోపల ఇవ్వాలి, మెథడ్ లోపల ఇవ్వాలి. నెక్స్ట్ ట్రై వచ్చి ఇది ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ ఇక్కడ కాల్ చేస్తున్నాం, ఇది వచ్చి వెళ్తుంది. సో ఇది మెయిన్ అనమాట, మెయిన్ పార్ట్ ఆఫ్ కోడ్. ఇది సోర్స్ ఏది ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వడానికి, అంటే ట్రిగర్ అవ్వడానికి. సో వీటిని ఈ కోడ్ కి ట్రైలో పెట్టాను. ఏదైతే మనకి రీజన్ అవుతుందో ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవడానికి, వాటిని క్యాచ్ ఇచ్చి ఏ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలో దాన్ని ఇచ్చుకున్నాను. దాని తర్వాత ఇలా ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రన్ టైమ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇది ఉంది సేమ్ లైక్ ఇలా కాల్ చేసుకుంటే D3కి వెళ్తే D3 D2 లోపల ఉన్న మెథడ్, D2 లోపల మళ్ళీ బీటా మెథడ్ లోపల D1 లాండా, మళ్ళీ D1కి వెళ్ళి D1 లాండా మెథడ్ లోపల ట్రిగర్. ఇక్కడ ఎక్సెప్షన్ క్రియేట్ అయింది. ఈ ఎక్సెప్షన్ క్రియేట్ అయిన వెంటనే వచ్చి ఇక్కడ నుంచి బయటకు వచ్చి, ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చి రన్ టైమ్ సిస్టమ్ అడుగుతుంది. రన్ టైమ్ సిస్టమ్ చూసుకుంటూ వస్తుంది.
ఓకే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ అయింది, దీన్ని కాల్ చేసే మెథడ్ ఏంటి, ఇది ఇక్కడ ఏమన్నా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసిందని చూస్తుంది. సో ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసింది అనమాట ట్రై క్యాచ్ యూస్ చేసుకొని. ఇది హ్యాండిల్ చేసిన దానివల్ల మనకి టెర్మినేట్ అయిపోకుండా దాని లోపల వచ్చి మన క్యాష్ బ్లాక్ లో అయితే ఏం చేసినామో అది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అట్లా కాకుండా సరే కాంప్లికేట్ అవుతుంది. ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆ డినామినేటర్ వాల్యూ సంథింగ్ ఏదో సి వాల్యూ ప్రింట్ చేసేయాలని ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చేయచ్చు మనం డైరెక్ట్ గా. ఓకేనా, నెక్స్ట్ ఇది క్లియర్ ఉందా? రన్ టైమ్ సిస్టమ్ ఎలాగ చెక్ చేస్తుంది ఎక్సెప్షన్స్ ని అనేసి, ఎలా వర్క్ అవుతుందని ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా రన్ టైమ్ సిస్టమ్స్ లో మీకు? వర్కింగ్ ఆఫ్ రన్ టైమ్ సిస్టమ్. ఈ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనం చూసింది, మనం స్టాక్ అంటున్నాం కదా, ఇది స్టాక్ సెగ్మెంట్ అనుకుందాం. ఈ బాక్స్ స్టాక్ సెగ్మెంట్ లోపల ప్రతి మెథడ్ కి ఒక యాక్టివేషన్ రికార్డ్ అంటాం. ఓకేనా, లైక్ మెయిన్ మెథడ్ కి ఒక యాక్టివేషన్ రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఆల్ఫా మెథడ్ కి, బీటా మెథడ్ కి, గామా మెథడ్ కి, ఇలా అంటే మనం లాంబ్డా పెట్టుకున్నాం. గామా మెథడ్ కి ఇలా అన్నిటికీ యాక్టివేషన్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఈ గామా మెథడ్ లో కానీ ఎర్రర్ వస్తే రన్ టైమ్ సిస్టమ్ కి బయటకు వచ్చి రన్ టైమ్ సిస్టమ్ కి యాక్సెస్ ఇస్తుంది. అది పోయి దాన్ని కాల్ చేసిన మెథడ్స్ అన్ని చెక్ చేసుకుంటూ వచ్చి ఒకవేళ దేంట్లో హ్యాండిల్ చేయాలంటే డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ కి ఇచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ in multiple method calls, runtime system will always check user defined exception handling. ఓకే, దీనికి నోట్స్ ఇచ్చుకున్నాను, ఒకసారి చదివేస్తే పని అయిపోద్ది, చూద్దాం ఒకసారి. ఓకేనా, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం చెక్ చేస్తుందంట ఇన్ ద మెథడ్స్ లో. ఇన్ ద మెథడ్ వేర్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఈస్ జనరేటెడ్, ఫస్ట్ ఏ మెథడ్ అయితే ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది దాన్ని చెక్ చేస్తుందంట. ఇఫ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఈస్ నాట్ ప్రెసెంట్, ఒకవేళ యూజర్ డిఫైన్ చేసింది కానీ ప్రెసెంట్ అవ్వలేదంటే in same method the runtime system will check user defined exception in the caller methods. దాని ఏ మెథడ్ అయితే కాల్ చేస్తుందో ఆ మెథడ్స్ లో పోయి మళ్ళీ చెక్ చేస్తుంది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఏదైనా ఉందా అని. అక్కడ కూడా ప్రెసెంట్ అయ్యి లేదంటే అప్పుడు అది వెళ్ళి ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ని దేనికి ఇచ్చేస్తుంది, డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ కి ఇచ్చేస్తుంది. అప్పుడు డిఫాల్ట్ ఎక్సెప్షన్ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ వచ్చి దేని కిందకి వస్తుంది, ఎక్సెప్షన్స్ లోపలికి వెళ్తే మళ్ళీ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్, చెక్డ్ ఎక్సెప్షన్స్ అని ఉంటాయి. ఓకేనా, ఇక్కడ లోపలికి వస్తే ఇది వచ్చి ఆ అన్చెక్డ్ చెక్డ్ ఎక్సెప్షన్స్ చూద్దాం, అవి ఏమేమి వస్తాయని కూడా మనం క్లియర్ గా చూస్తాము నెక్స్ట్ స్టెప్ లో. దాని తర్వాత ఎర్రర్ అంటే ఏంటి అని చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఎక్సెప్షన్ చూసాం. ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఆ లాజిక్ యూజర్ వల్ల కానీ ప్రోగ్రామర్ కానీ ఎంట్రీ ఇచ్చేదాని వల్ల నీకు కోడ్ లైన్స్ ఆఫ్ కోడ్ లో కంపైలేషన్ ఎర్రర్ రావట్లేదు. ఓకేనా, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసేప్పుడు ఎర్రర్ రావట్లేదు. బట్ యూజర్ ఎప్పుడైతే ఇన్పుట్ ఇచ్చేసి మళ్ళీ దాన్ని రన్ చేస్తామో అప్పుడు వచ్చే దాన్ని ఎక్సెప్షన్స్ అంటాం. ఓకేనా, ఎర్రర్స్ అంటే ఏంటని చూద్దాం. ఇప్పుడు ఎర్రర్స్ అంటే ఏంటంటే మనకి రికర్షన్స్ అని ఉంటాయి, ఒక లూప్ క్రియేట్ అయిపోవడం. ఓకేనా, నేను ఒక కోడ్ రాస్తున్నాను, నేను రాసాను డెమో అనే క్లాస్ ఉంది, లాంచ్ అనే మెయిన్ అంటే క్లాస్ ఉంది, మెయిన్ మెథడ్ రాసుకున్నా. ఈ క్లాస్ ఉంది కదా, డెమో క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, దాన్ని క్రియేట్ చేసిన రెఫరెన్స్ వేరియబుల్ తో దీని లోపల ఆల్ఫా మెథడ్ ఉంది, దాన్ని కాల్ చేస్తున్నాయి. ఇక్కడ అక్కడి నుంచి యాక్సెస్ ఇక్కడ వరకు వచ్చింది. వచ్చి ఫస్ట్ ఏమో కనెక్షన్ స్ట్రింగ్ ప్రింట్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తున్నా, ఆల్ఫా అన్న మెథడ్ ని కాల్ చేస్తున్నా. ఈ ఆల్ఫా మెథడ్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ బయటకి ఇట్లా వచ్చి మళ్ళీ ఈ ఆల్ఫా మెథడ్ ని కాల్ చేస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ ఆల్ఫా మెథడ్ ఉంది. ఇలాగ ఏమైపోతుందంటే ఒక రికర్షన్ క్రియేట్ అవుతుంది అనమాట, ఒక లూప్ లా క్రియేట్ అయిపోతుంది. ఇలా లూప్ లా క్రియేట్ అయిపోతుంది ఏమంటే మనకి ఆ టర్మ్ ఏం చెప్పాలంటే ఐ మీన్ ఒక ఓవర్ ఫ్లో క్రియేట్ అవుతుంది అనమాట. కంటిన్యూస్ గా ఒక ఫ్లో క్రియేట్ అయితేనే ఉంటది, దానికి ఒక ఎండ్ అంటూ ఉండదు. ఓకేనా, దాన్ని ఏమంటారు అంటే ఒక పర్టికులర్ ఎర్రర్ ని స్టాక్ ఓవర్ ఫ్లో అంటాం. ఓకేనా, ఇది ఎర్రర్, స్టాక్ ఓవర్ ఫ్లో ఎర్రర్. దీన్ని వచ్చి ట్రై క్యాచ్ వచ్చి హ్యాండిల్ చేయదు. ఓకేనా, ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయదు, ఓన్లీ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేస్తుంది. బట్ జనరల్ గా చూస్తే ట్రై క్యాచ్ యూస్ చేసుకొని ఈ ఎర్రర్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు, బట్ అది స్టాండర్డ్ కాదు. ఓకేనా, ఇలాంటి ఎర్రర్స్ ఏదైనా జరిగిందంటే ఈ ఇటరేషన్స్ జరిగి వచ్చేదాన్ని వీటినంతా ట్రై క్యాచ్ యూజ్ చేసుకొని హ్యాండిల్ చేయకూడదు. ఇన్ కేసు ఎప్పుడంటే ఇంకా వరస్ట్ కేసులో ఇంకా సిస్టమే క్రాష్ అయిపోతుంది, ఈ లూప్ క్రియేట్ అయిపోయేసి మెమరీ వచ్చి ఓవర్ఫ్లో అయిపోతుంది. లేదంటే ఇంకొకటి కూడా ఉంటది, నేను చెప్తాను ఆ ఎర్రర్ కూడా, సారీ ఇక్కడ ఉంది, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అని. ఫస్ట్ ఇప్పుడు పర్టికులర్ లూప్ క్రియేట్ అవుతా ఉన్నది అనుకో, ఆ మెమరీ సర్టెన్ మెమరీ అలొకేట్ చేస్తుంటారు దానికి, ఈ ఫంక్షన్ రన్ అవడానికి. అది కూడా ఎక్స్ట్రీడ్ అయిపోయేసి బయటకు వచ్చిందంటే దాన్ని
అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అంటాం అనమాట. ఆ మెమరీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఆ ఎర్రర్ వచ్చిందంటే వీటన్ని ఇది ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వచ్చి నీ సిస్టమే క్రాష్ అయిపోతుంది అన్నప్పుడు కాబట్టి యూస్ చేసుకోవచ్చు ట్రై క్యాచ్ ని. బట్ స్టాండర్డ్ అయితే అంటే నార్మల్ గా అయితే ట్రై క్యాచ్ ని ఎక్సెప్షన్స్ కే వాడాలి, ఎర్రర్స్ కి వాడకూడదు. ఓకేనా, దాన్ని చెప్పడానికి ఇలాగ ఏదైనా జరిగే ఎర్రర్స్ కి మన ట్రై క్యాచ్లు ఇవన్నీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూస్ చేసుకొని చేయకూడదు. ఆ ఇష్యూని మనం ఫిక్స్ చేసేకే చూడాలి మెయిన్ మోస్ట్లీ. ఓకేనా, ఎక్సెప్షన్ ఎర్రర్ కి డిఫరెన్స్ అకర్స్ డ్యూ టు ఫాల్టీ ఇన్పుట్ బై ద ప్రోగ్రామర్. ఎర్రర్ వచ్చి అకర్స్ డ్యూ టు ఫాల్టీ లాజిక్ ఆఫ్ ద ప్రోగ్రామర్. ఇక లాజిక్ మనమే తప్పుగా ఇచ్చుకున్నాం, ప్రోగ్రామ్ రాసేవాడే లూప్ క్రియేట్ చేసి పెట్టాం అన్వాంటెడ్ గా, దానివల్ల వచ్చేదాన్ని ఎర్రర్స్ అంటాం. నెక్స్ట్ ఇట్ క్యాన్ బి హ్యాండిల్ బై ట్రై క్యాచ్ బ్లాక్. ఇట్ కాన్ బి హ్యాండిల్ యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్స్. ఓకేనా, దాని ఒక ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకున్నాను, అంటే ఒక 2 రాసున్నా. ఇంకా ఇంకా చూద్దాం, ఇంకా ఇంత ముందు కూడా చూసాం. ఏంటది నెగిటివ్ ఇండెక్స్ ఒక ఎక్సెప్షన్ చూసాము. నెక్స్ట్ అరే అవుట్ ఆఫ్ బౌండ్, నెక్స్ట్ నెల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, అవన్నీ ఎక్సెప్షన్స్ అనమాట. ఎర్రర్స్ వచ్చి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్, ఐఓ ఎక్సెప్షన్ అనేది కూడా ఒక ఎర్రర్ అనమాట. అది చూద్దాం వాటి గురించి కూడా. నెక్స్ట్ ఓకే, ఎక్సెప్షన్స్ అయితే ఎక్సెప్షన్స్ మాత్రమే హ్యాండిల్ చేయాలి, అది కూడా చెప్పుకున్నాం. ట్రై క్యాచ్, త్రోస్, ఫైనల్ యూస్ చేసి వాటి యొక్క యూజెస్ ఏంటని. ట్రై క్యాచ్ అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది ఎలా ట్రై క్యాచ్ యూస్ చేసుకొని చేస్తామని. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ 3 వేసెస్ ఉన్నాయంట. 3 వేస్ యూస్ చేసుకొని ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయొచ్చంట. ఎలా అని చూద్దాం. ఫస్ట్ వచ్చి హ్యాండిల్ అన్ ఎక్సెప్షన్ యూజింగ్ ట్రై క్యాచ్. ఇందాక చూసిందే ప్రోగ్రామ్ లో ట్రై యూస్ చేసుకొని ఏదైతే మనకి ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందో ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని ట్రై బ్లాక్ లో పెడతాం. క్యాచ్ యూస్ చేసుకొని దాన్ని ఏమైతే నెక్స్ట్ పర్ఫామ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటామో అది ప్రింట్ చేయడము, లేదంటే పర్టికులర్ ఎక్సెప్షన్ మెన్షన్ చేయడము చేస్తాం. ఈ రీత్రో అండ్ ఎక్సెప్షన్ అంటే ఏంటని చూద్దాం ఇప్పుడు. ఇదంతా హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్ యూజింగ్ ట్రై క్యాచ్. రీత్రో ఒక్క సెకండ్. మనం రాసిన ఎగ్జాంపుల్ లోనే ఒకటి క్రియేట్ చేసేద్దాం. నేను రాసాను అనుకున్నా. నేను ఇక్కడ రీత్రో అంటే ఏంటంటే దీన్ని ట్రై క్యాచ్ యూస్ చేశానా ఫస్ట్, దీన్ని హ్యాండిల్ చేస్తాను కదా క్యాచ్ చేసి ఏం ప్రింట్ అవ్వాలను. మళ్ళీ ఏం చేస్తానంటే ఈ మెథడ్ పక్కన త్రోస్ ఎక్సెప్షన్ అని మెన్షన్ చేస్తా. మెన్షన్ చేసిన తర్వాత దేనికి త్రో చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక ఎక్సెప్షన్ జరుగుతుందని చెప్పి ఇక్కడ అంటే ఈ త్రోస్ వాడితే ఏమని చెప్తామంటే ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు ఈ మెథడ్ ద్వారా దీన్ని ఏదైతే కాల్ చేస్తుందో ఆ మెథడ్ కి వార్నింగ్ ఇస్తున్నా. ఏమని, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ జరుగుతుంది, దీన్ని హ్యాండిల్ చేయాలి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే దాన్ని త్రో చేస్తాను. ఇక్కడ నుంచి ఏది కాల్ చేస్తుందో దానికి వార్నింగ్ ఇచ్చాను. అది ఏది కాల్ చేస్తుంది, డెమో3 కాల్ చేస్తుంది. ఇక్కడ వచ్చి దీన్ని హ్యాండిల్ చేయాలి. ఓకేనా, మళ్ళీ
ఈ రీత్రో అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ ఎర్రర్ జరుగుతుందో నేను ఇక్కడ వచ్చి హ్యాండిల్ చేశాను. ఓకేనా, ట్రై క్యాచ్ యూస్ చేసుకొని హ్యాండిల్ చేశాను. హ్యాండిల్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని త్రో చేస్తాను అనమాట. రీత్రో, అందుకే దీనికి నేమ్ కూడా మనకి ఏంటంటే రీత్రో ఎక్సెప్షన్ అని ఉంటుంది. రీత్రో అండ్ ఎక్సెప్షన్. ఓకేనా, ఇక్కడ ఉన్న దాన్ని మళ్ళీ దాన్ని త్రో చేస్తాను, ఆ ఎక్సెప్షన్ ని. దేనికి? కాలర్ మెథడ్ కి. ఆ కాలర్ మెథడ్ లో హ్యాండిల్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చి నువ్వు ఎక్సెప్షన్ అనేసి ఏ ఎక్సెప్షన్ అయితే త్రో చేస్తున్నావో ఆ సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్సెప్షన్ ఉండాలి ఇక్కడ కూడా. త్రోస్ ఎక్సెప్షన్ అనేసి ఈ పర్టికులర్ మెథడ్ కూడా ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నుంచి క్యాచ్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి కాలర్ మెథడ్ ఒకటి ఉంది కదా, అక్కడ కూడా ఏంది దీని ఇది వచ్చి ఇంకొక మెథడ్ కాల్ చేస్తుంది. ఒకవేళ కానీ డెమో 3 లో కానీ హ్యాండిల్ చేసింటే ఒకవేళ ఎక్సెప్షన్ ని, 1 సెకండ్, నేను ఇక్కడ హ్యాండిల్ చేయకుండా ఈ ఎక్సెప్షన్ ని, నేను ఈ డెమో 2 లో కానీ నేను దాన్ని హ్యాండిల్ చేయకుండా డెమో 3 లో చేశాను అనుకో, ఇక్కడ 2 సార్లు రాస్తే సరిపోద్ది అనమాట. ఏంది కాలర్ మెథడ్ ఏంటి, ఇక్కడ వచ్చి ఇక్కడ హ్యాండిల్ చేస్తా ఫస్ట్ ఇనిషియల్ గా. దీన్ని ఏది కాల్ చేస్తుంది? డెమో 2 ని మెయిన్ మెథడ్ కాల్ చేస్తుంది. సో మెయిన్ మెథడ్ దగ్గర కూడా సేమ్ త్రోస్. ఇక్కడ వచ్చి ఎక్సెప్షన్ మెన్షన్ చేస్తే ఇక్కడ కూడా ఎక్సెప్షన్ మెన్షన్ చేయాలి. ఇది ఎందుకని నేను చెప్తా. చెక్ అన్చెక్ అని 2 ఎక్సెప్షన్స్ వస్తాయి, వాటి క్లియర్ గా చెప్తా. ఎందుకు సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్సెప్షన్ వాడాలంటున్నాం కదా త్రోస్ అని యూజ్ చేసిన తర్వాత. ఈ త్రోస్ అనేసి ఎందుకు మెన్షన్ చేయాలి, త్రో అనేసి ఇక్కడ ఎందుకు పెట్టాము అన్ని నేను క్లియర్ గా చెప్తాను. ఈ ఈ డాట్ గెట్ స్టాక్ ట్రేస్ అని ఎందుకు ఇస్తున్నానంటే, మనం నార్మల్ గా అయితే ఏం ప్రింట్ చేస్తాం ఆ లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే, అంటే క్యాచ్ చేసి ఏదైతే ప్రింట్ చేస్తాం మేక్ షూర్ దాట్ ఎంటరింగ్ నో జీరో యాస్ డినామినేటర్ ఏదైతే ఉందో హ్యాండిల్ చేసినప్పుడు అదొకటే ప్రింట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ డాట్ గెట్ స్టాక్ ట్రేస్ అని ఇస్తానో అప్పుడు ఏం చేస్తుంది అంటే మనకు ఒక లైన్ చూపిస్తుంది కదా, ఆ ట్రేస్ ఎక్కడ రన్ టైమ్ సిస్టమ్ ఏదైతే చెక్ చేస్తుందో ఆ లాగ్స్ అన్ని కూడా ఇస్తుంది అనమాట ఈ పర్టికులర్ లైన్ యూజ్ చేస్తే. అందుకని అది మెన్షన్ చేస్తున్నాను, ఈ డాట్ స్టాక్ ట్రేస్, సారీ గెట్ స్టాక్ ట్రేస్ అని. ఒక నిమిషం రన్ చేస్తున్నా, ప్రొసీడ్ ఇచ్చా 100 0, మేక్ షూర్ దాట్ no zeros as denominator. ఓకేనా, ఇది హ్యాండిల్ చేసింది. ఒకవేళ కానీ డిఫరెంట్ ఎర్రర్ కానీ వస్తే, ఓకేనా, అర్థమెటిక్ కాకుండా డిఫరెంట్ కానీ వస్తే ఇక్కడ నుంచి ఇది త్రో చేస్తుంది అనమాట. అదైతే ఏ మెథడ్ అయితే కాల్ చేస్తుందో ఆ మెథడ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది. ఆ చెక్ చేసి ఇంకా డిఫరెంట్ గా అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాకుండా ఇంకా ఏదైనా డిఫరెంట్ వస్తే ఈ జనరిక్ ఎక్సెప్షన్ వచ్చి జనరిక్ క్యాచ్ బ్లాక్ వచ్చి హ్యాండిల్ చేసి దానికి వచ్చే ఎర్రర్ ని ఇది చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ కోడ్ లో కానీ డినామినేటర్ 0 కాకుండా అర్థమెటిక్ దున్నింది అనుకో, నేను వచ్చి పర్టికులర్ మెథడ్ లో ఓన్లీ అర్థమెటిక్ మాత్రం మెన్షన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఓకే ఇక్కడ కరెక్ట్ గా ఇస్తే హ్యాండిల్ చేసి సేమ్ అదే ప్రింట్ చేయి. ఒకవేళ కానీ అది కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ ఎర్రర్ ఉంటే దాని ఏం చేస్తుంది అంటే మళ్ళీ రీత్రో చేస్తుంది అనమాట మెయిన్ మెథడ్ కి. మెయిన్ మెథడ్ వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్తుందో ట్రై క్యాచ్ యూస్ చేసుకొని ఆ మొత్తాన్ని చెక్ చేసి పైన మెన్షన్ చేసిన ఎక్సెప్షన్స్ కాకుండా ఇంకేదైనా ఉంటే మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేసుకొని మనకి ఎక్సెప్షన్ ని ప్రింట్ చేస్తుంది అనమాట, దేని వల్ల అయితే ఎక్సెప్షన్ వచ్చింది అనేసి. ఓకేనా, ఇది రీత్రో. దీంట్లో డౌట్ ఉందా రీత్రో ఎక్సెప్షన్ లో? మళ్ళీ ఒక్కసారి చెప్తారా? యా, ఇప్పుడు నార్మల్ గా వచ్చి హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఫస్ట్ వే ఏంటి, హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్ ఉంది. దాంట్లో ట్రై క్యాచ్ యూస్ చేసుకొని చేస్తున్నాం. ఓకేనా, ట్రై క్యాచ్ యూస్ చేసుకొని మనం ఇందాక చేసినట్టే చేస్తాం. క్యాచ్ బ్లాక్ లో ఏం ఎక్సెప్షన్ వస్తుంది హ్యాండిల్ చేస్తాం, ఏ లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చి ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ట్రై బ్లాక్ లో పెడతాం.
రీత్రో ఏం చేస్తుంది అంటే ట్రై క్యాచ్ ఉంటది, ఓకేనా, ట్రై క్యాచ్ ఉంటది, దాని తర్వాత త్రోస్ కూడా ఉంటది, ఓకేనా. ఫైనల్లీ అనేది కూడా యూస్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఆ ఫైనల్లీ ఎందుకని కూడా చెప్తాను. ఫైనల్లీ వచ్చి కంపల్సరీగా ఒక కోడ్ వచ్చి రన్ అవ్వాలి. పైన ఎంత ఎక్సెప్షన్ జరిగినా, ఏం ప్రాబ్లం వచ్చి మొత్తం కోడే ఆగిపోయినా, ఈ ఫైనల్లీ బ్లాక్ లో అయితే ఏదైతే మెన్షన్ చేస్తావో అది మాత్రం కంపల్సరీగా రన్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఆ కోడ్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ త్రోస్ ఏం చేస్తే చెప్తా. ఈ త్రోస్ ఏం చేస్తుంది అంటే పర్టికులర్ వార్నింగ్ ని సెండ్ చేస్తుంది. కాలర్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ మెథడ్ లో నేను హ్యాండిల్ చేస్తాను, ట్రై క్యాచ్ యూస్ చేసుకొని పర్టికులర్ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేస్తాను. ఇక్కడ వచ్చి ఒక ఎక్సెప్షన్ అయితే క్రియేట్ అయింది అనేసి ఆ వార్నింగ్ మెసేజ్ ని కాలర్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ కి సెండ్ చేస్తుంది. త్రోస్ మనం మెథడ్ పక్కన రాసింది. ఈ త్రో ఏం చేస్తుంది అయితే ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నేను హ్యాండిల్ చేసాను కదా, హ్యాండిల్ చేసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్రియేట్ అయింది అనేసి ఆ ఒక మెసేజ్ ని సెండ్ చేస్తుంది అనమాట, త్రో చేస్తుంది. మళ్ళీ రీత్రో చేస్తుంది, దేనికైతే త్రో చేద్దాం అనుకున్నాం ఆ మెథడ్ పంపిస్తుంది, ఓకేనా. అది ఎలాగని ఒకసారి చూపిస్తాను క్లియర్. ఫస్ట్ ట్రై కంటెంట్స్ ఇది ఓకే, ఇది క్లియర్, క్యాష్ బ్లాక్ క్లియర్, ఓకేనా. మీకు కన్ఫ్యూజన్ వచ్చేది త్రోస్ కి ఫైనల్లీ కూడా నేను అది మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ వచ్చేస్తుంది ఫైనల్లీ. ఎందుకంటే కంపల్సరీగా పర్టికులర్ బ్లాక్ లో ఉన్న కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎంత ఎక్సెప్షన్ వచ్చి ఎంత ఎర్రర్ వచ్చి కోడ్ ఆగిపోయినా కానీ. అది వచ్చి ఫైనల్లీ ఇదేం చూడండి, త్రో. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీత్రో అండ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ టు కాలర్ మెథడ్, ఓకేనా. ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ ని మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేయడానికో లేదంటే వెరిఫై చేయడానికో దాన్ని ఆ ఎర్రర్ ని మన కాలర్ మెథడ్ ఏదైతే కాల్ చేస్తుందో ఈ మెథడ్ ని దాన్ని పంపిస్తుంది అనమాట, ఏది త్రో. ఇలాగే ఒకటి జరుగుతోంది అని ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఒక వార్నింగ్ సెండ్ చేసేది వచ్చి త్రోస్. ఇట్ ఈస్ యూజ్ టు గివ్ వార్నింగ్ టు కాలర్ మెథడ్ అబౌట్ ద ఎక్సెప్షన్, త్రోస్, ఓకేనా. దీని ఎగ్జాంపుల్ ఇంకోసారి క్లియర్ గా చెప్తాం. ఇప్పుడు ఏది దేనికి వర్క్ అవుతుందో క్లారిటీ ఉందా? ట్రై దేనికి, క్యాచ్ దేనికి, త్రోస్ దేనికి, ఫైనల్లీ దేనికి? ఇక్కడేం డౌట్ ఉందా? దీంట్లో కోడ్ లోనే మీకు డౌట్, అక్కడ ఎందుకు అన్నిసార్లు రాసుకున్నాం, ఏం జరుగుతుందని. యా, త్రో వచ్చి ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని మనం ఏ కాలర్ మెథడ్ ఏదైతే ఉందో దానికి సెండ్ చేస్తుంది, ఓకేనా. ఆ ఎక్సెప్షన్ సెండ్ చేస్తుంది. ఈ త్రోస్ అనేది జస్ట్ ఒక వార్నింగ్ ని పంపిస్తుంది, ఇలాగ ఒకటి జరుగుతోంది అనేసి ఏ కాలర్ మెథడ్ ఉందో దానికి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కోడ్ రన్ చేశాను, రన్ చేసినప్పుడు ఎంటర్ న్యూమరేటర్ డినామినేటర్ అడిగింది, ఇక్కడ ఒక ఎర్రర్ క్రియేట్ అయింది. రన్ టైమ్ సిస్టమ్ కి వస్తుంది, రన్ టైమ్ సిస్టమ్ అన్ని చెక్ చేసుకుంటూ వస్తుంది, ఈ కోడ్ దీన్ని ఏది పిలిచింది, దాన్ని ఏం పిలిచిందని. ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆగుతుంది, చూస్తుంది అనమాట ఏం హ్యాండిల్ చేస్తున్నారు. ట్రైల్ ఏమో ఏ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే జనరేట్ చేస్తుందో ఆ సెగ్మెంట్ అన్ని తీసుకుపోయి ట్రైలో పెట్టాను, ఓకేనా. ఏమేమి ఎర్రర్ క్రియేట్ చేస్తుందో, దేని వల్ల అయితే స్టార్ట్ అవుతుంది సోర్స్ ఉందని అలా ఇంకోండి ట్రై బ్లాక్ లో పెట్టా. క్యాచ్ బ్లాక్ లో దాన్ని క్యాచ్ చేస్తున్నా. క్యాచ్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సో ఎర్రర్ వచ్చింది కదా, ఎక్సెప్షన్ ఈ అని నేను అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని రాస్తాను, ఓకే. పైన ఇంకో క్యాచ్ రాశారు అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ కి, దీనిపైన లైన్ పైన. ఇక్కడ రాస్తున్నాను కదా, ఇప్పుడు క్లియర్ గా ఉంటుంది. సారీ, మీకు కోడ్ కానీ పిచ్చిగా కనపడింది అనుకో, కంట్రోల్ షిఫ్ట్ F అని కొట్టండి, అది నీట్ గా సెగ్రిగేట్ చేస్తుంది మీకు కోడ్స్ ఆఫ్ లైన్స్. ఇప్పుడు నాది ఎంత ముందు ఎట్లా ఇట్లుంది కదా, కంట్రోల్ షిఫ్ట్ F అని ఇస్తే అది పర్ఫెక్ట్ ఫార్మాట్ లోకి తీసుకొస్తుంది ఇంకోండి, ఓకేనా. నెక్స్ట్ ఆల్రెడీ రాయేసాను. ఈ క్యాచ్ కూడా తీసేద్దాం, ఇది ప్రింట్ అవ్వకుండా ఇక్కడ వచ్చి నేను హ్యాండిల్ చేయట్లేదు, జస్ట్ ఇది అర్థమెటిక్ ఎక్సెప్షన్ పెడుతున్నాను, దీన్ని త్రో చేస్తున్నాను. త్రో కాపీ, నేను ఇక్కడ హ్యాండిల్ చేయట్లేదు, నేను దీన్ని వచ్చి మెయిన్ మెథడ్ కి త్రో చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఎర్రర్ ని హ్యాండిల్ చేయకుండా దేనికి ఈ కాలర్ మెథడ్ అయితే ఏదో ఉంటుందో ఆ మెథడ్ కి ఇక్కడ ఉన్న ఎర్రర్ ని ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి సెండ్ చేసిన తర్వాత ఇది వచ్చి కాలర్ మెథడ్ కి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ క్రియేట్ అయిన ఎక్సెప్షన్ ఉంది కదా ఆబ్జెక్ట్, ఈ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ హ్యాండిల్ చేస్తాం మళ్ళీ ట్రై క్యాచ్. ఇక్కడ ఆ ఎర్రర్ కి ఇలాంటి ఎర్రర్ వస్తే ఏం చేయాలంటే నేను స్టాక్ ని ట్రేస్ చేయనేసి పెట్టాను, చూద్దాం అవుట్పుట్ ఎట్ వస్తుంది.
అంటే ప్రొసీజర్ అయితే మాత్రం ఇక్కడ ఉన్న ఎర్రర్ ఇక్కడ హ్యాండిల్ చేయకుండా జస్ట్ దాన్ని అక్కడ వరకు క్యాచ్ చేసుకొని మళ్ళీ రీత్రో చేస్తాను అనమాట దాని కాలర్ మెథడ్ కి. ఇక్కడ నేను ఏదైనా హ్యాండిల్ చేయాలంటే చేయొచ్చు. సెకండ్ పోర్షన్ లో రీవెరిఫై చేసుకోవడానికో, రీచెక్ చేసుకోవడానికో, లేదంటే ఈ కోడ్ కి అడిషనల్ గా ఇంకొకటి ఏదైనా ఆపరేషన్ ని పర్ఫామ్ చేయడానికో మనం ఇలాగ రీత్రో చేస్తాం అనమాట. ఓకేనా? చూసావా? ఇంతకు ముందు ఇక్కడ హ్యాండిల్ చేసినప్పుడు ఏమైంది, ఈ జస్ట్ ఈ ఒక లైన్ ఏదైతే క్యాచ్ బ్లాక్ లో రాసాము, సారీ అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఏదైతే క్యాచ్ బ్లాక్ లో రాసామో ఏది ప్రింట్ అవ్వాలని అది మాత్రం ప్రింట్ అయ్యేది కదా. ఇప్పుడు త్రో తీయేస్తున్నా, డిస్అవుట్ అని పెట్టి ఊరికే హ్యాండ్లింగ్ ఇన్ డెమో 3 క్లాస్ ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి త్రో చేయట్లేదు ఎక్సెప్షన్. ఇక్కడే దానికి ఒక సొల్యూషన్ ఏదో ఒకటి ఏం పర్ఫామ్ అవ్వాలి ఆ ఎర్రర్ వస్తే అనేసి ఇక్కడ పెట్టేస్తున్నా. పెట్టేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మన స్ట్రింగ్, ఇక్కడ ఏదైతే మనం ఒక సొల్యూషన్ అనుకుంది స్ట్రింగ్ గా చూడొద్దండి, ఏదో ప్రింట్ చేస్తామని చూడకుండా మీరు ఏదో ప్రోగ్రామ్ కోడ్ రాస్తున్నారో ఆ కోడ్ లో ఒక ఎర్రర్ వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ గా ఆ పర్టికులర్ ఎర్రర్ వస్తే ఇంకో పర్టికులర్ మాడ్యూల్ రన్ అవ్వాలి, లేదంటే ఒక కోడ్ రన్ అవ్వాలంటే ఆ ఫంక్షన్ ఇక్కడ ఉంది అనుకోండి క్యాష్ లో, అది నేను ఇక్కడే హ్యాండిల్ చేసి ఇక్కడే రన్ చేస్తున్నా. ఓకేనా? నాకు ఇక్కడ వద్దు, దీన్ని ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి రీత్రో చేస్తున్నా. ఈ కాలర్ మెథడ్ ఏదైతే ఉంటుందో దానికి రీత్రో చేస్తున్నా. చేసుకొని నేను మెయిన్ మెథడ్ ఏదైతే కాల్ చేస్తున్నా అక్కడ దాన్ని హ్యాండిల్ చేసుకుని అక్కడ దానికి సొల్యూషన్ ఇస్తున్నా. ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ రీత్రో చేయలేదు కాబట్టి ఇక్కడే హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి నేను ఏదైతే పర్ఫామ్ చేద్దాం అనుకున్నా అది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? నేను ఇక్కడ కాకుండా దాన్ని రీత్రో చేయాలనుకుంటే ఏం చేయాలి, అప్పుడు త్రో అని యూజ్ చేసుకోవాలి. త్రో అని యూజ్ చేసి నువ్వు దేన్నైతే, ఇది ఆబ్జెక్ట్ అనమాట, క్రియేట్ అయిన ఆబ్జెక్ట్, ఎక్సెప్షన్ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్, దాన్ని ఇక్కడ నుంచి త్రో చేస్తున్నాం. త్రో చేస్తే ఎక్కడికి వెళ్తుంది, దీన్ని ఈ క్లాస్ ని పర్టికులర్ ఈ కోడ్ లోపల ఏదైతే ఈ క్లాస్ ని కానీ ఈ పర్టికులర్ లైన్స్ ని ఏదైతే కాల్ చేస్తున్నాయో దీనికి ముందు ఏదైతే కాల్ చేస్తున్నాయో అక్కడికి ఈ ఆబ్జెక్ట్ ని త్రో చేస్తుంది అనమాట. ఏం ఆబ్జెక్ట్ ఇది? ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఇది వచ్చి ఇక్కడ మళ్ళీ దీన్ని కాల్ చేసేది ఏ మెథడ్, ఇది మెయిన్ మెథడ్ లో ఉంది, కాల్ చేస్తాం డెమో 3 దాన్ని. సో ఇక్కడ హ్యాండిల్ చేసుకొని దానికి ఒక ఎక్సెప్షన్ కి దాని సొల్యూషన్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇంతకుముందు అయితే ఇక్కడే ప్రింట్ అయింది కదా, ఇక్కడ త్రో చేస్తే ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు గెట్ స్టాక్ ట్రేస్ అని ఇచ్చానంటే ఆ ట్రేస్ ని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా, అది ప్రింట్ అవుతుంది. చూద్దాం ఒక సెకండ్. మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే గెట్ ట్రాక్ ట్రేస్ చేసి ఇంకేదైనా ఇది ప్రింట్ అవ్వకుండా ఇంకేదైనా ఇచ్చుకోవచ్చు. ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ హ్యాండిల్ ఓకేనా? ఈ త్రో అంటే ఇక్కడ ఉన్న ఎక్సెప్షన్ ఇక్కడ హ్యాండిల్ చేయకుండా ఇక్కడ నుంచి మళ్ళీ రీత్రో చేసి దాన్ని కాల్ చేసే మెథడ్ లో ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసాం అనమాట. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు అర్థమైందా? అంటే వేస్ చూస్తున్నాం ఎన్ని విధాలుగా మనము ఒక ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయొచ్చు. ట్రై క్యాచ్ యూస్ చేసుకొని మనం అట్లే చేసేయచ్చు. ఒకే దాంట్లో ట్రై క్యాచ్ అని డిఫరెంట్ గా రాసి చేసేయచ్చు. ఇంకోటి వచ్చి రీత్రో ఎట్లా అంటే ఇలాగా ఒక చోట దాన్ని ట్రై క్యాచ్ యూస్ చేసుకుంటాం, అక్కడి నుంచి క్యాచ్ చేసిందని త్రో చేస్తున్నాం. త్రో చేసి దాన్ని ఈ మెథడ్ ఏదైతే కాల్ చేస్తుందో అక్కడ వచ్చి దాన్ని హ్యాండిల్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఇస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ కూడా చూద్దాం. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు, అవ్వకూడదు. ఇది ఫైనల్లీ. ఓకేనా? మనం ఇంతకుముందు చూసింది ఫైనల్ అనేది డిఫరెంట్. కాన్స్టెంట్స్ క్రియేట్ చేయడానికి వేరియబుల్ కి ఇస్తే, మెథడ్ కి ఇస్తే ఏం చేస్తుంది? మెథడ్ కి ఇస్తే ఓవర్ చేయడాన్ని ప్రివెంట్ చేస్తుంది. క్లాస్ కి ఇస్తే ఇన్హెరిటెన్స్ ని ఇది వచ్చి ఫైనల్లీ. ఓకేనా? ఫైనల్లీ ఈ ఫైనల్లీ ఏమవుతుంది అంటే ఇప్పుడు సంథింగ్ ఏదో ఈ పర్టికులర్ కోడ్ లో మొత్తమే కూడా రన్ అవ్వకుండా ఆగిపోయినా పర్టికులర్ ఫైనల్లీ అన్నది మాత్రం ఖచ్చితంగా ఫైనల్లీ బ్లాక్ క్రియేట్ చేశాను అనుకో, ఖచ్చితంగా ఫైనల్లీ బ్లాక్ లో అయితే ఏదైతే పెడతావో అది ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది అనమాట. ప్రింట్ అవడము, లేకపోతే ఇక్కడ స్కానర్ ఓపెన్ చేశాను అనుకున్నా, నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, దాంట్లో స్కానర్ ఓపెన్ చేసుకున్నా, ఏదో ఎర్రర్ వల్ల అది కోడ్ ఆగిపోయింది, అంటే ఇంటరప్ట్ అయిపోయింది, ఒక ఎక్సెప్షన్ వల్ల ఆగిపోయింది. ఓకేనా? ఆగిపోయినప్పుడు ఒక్క స్కానరే నా దగ్గర ఉంది, ఆ ఒక్క స్కానర్ ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వాడుకుంటున్నాయి అనుకుందాం.
ఈ ఒక్క ప్రోగ్రామ్ లో ఎర్రర్ వల్ల స్కానర్ ఓపెన్ లోనే ఉండిపోయి ఆగిపోయినది అట్లే. ఓకేనా, మిగతా ప్రోగ్రామ్స్ ఏది ఆ స్కానర్ ని వాడుకోలేకపోతున్నాయి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫైనల్ ని యూజ్ చేసుకొని ఆ స్కానర్ ని క్లోజ్ చేస్తాను అనమాట. అర్థమైందా? ఈ పర్టికులర్ ఈ ఫైనల్ లో అయితే ఏ కోడ్ అయితే రన్ చేస్తావో ఆ కోడ్ రన్ అయ్యి ఆ స్కానర్ ని క్లోజ్ చేస్తుంది. కాబట్టి ఈ ఎర్రర్ వచ్చి ఈ ప్రోగ్రామ్ ఆగిపోయినా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ వచ్చి ఆ స్కానర్ యూజ్ చేసుకునే ఛాన్స్ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, స్కానర్ క్లోజ్ చేయడానికి ఒక కోడ్ ఉంటుంది కదా, స్కానర్ డాట్ స్కాన్ అనుకున్నాం. స్కాన్ క్లోజ్ చేయడానికి ఉన్నది ఏంటది? స్కానర్ డాట్ క్లోజ్ అని ఉంది. ఐ మీన్ లైక్ స్కాన్ డాట్ క్లోజ్. స్కాన్ డాట్ క్లోజ్ కదా, మెథడ్ అది క్లోజ్. మెథడ్ స్కాన్ తీసుకోవట్లేదు. అంటే దానికి ముందే మీరు దాన్ని వాడాలా? లైక్ స్కాన్ డాట్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ ఇంటూ అది ఇవ్వాలా? అవసరం అలా కాదనుకుంటా, ఒక నిమిషం. లేదు. అలాగే కనిపిస్తుంది. అంటే ఇన్పుట్ ని రీడ్ చేయాలేమో. దాంతో సంబంధం లేదు. స్కానర్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా, దాన్ని ఆ స్కానర్ ఇప్పుడు వచ్చి యూజ్ లో ఉంది, దాన్ని ఇప్పుడు క్లోజ్ చేయాలి. ఒక నిమిషం. ఓకే, మనం వచ్చి ఇక్కడ ఎంత రాసుకోకుండా న్యూ స్కానర్ ని క్రియేట్ చేశాడు ఇక్కడ. స్కానర్ క్లోజ్ అనే ఉంది. సరేలే, ఇది నేను చూసి చెప్తాను. ఇది క్రియేట్ చేయడం సింపుల్ గానే ఉంటది. ఇప్పటికేమో స్ట్రైక్ అవ్వట్లేదు నాకు. స్కానర్ డాట్ అంటే ఏదైతే ఉంటుంది కదా, స్కానర్ డాట్ క్లోజ్ అని రాస్తే ఎర్రర్ రానట్టుంది కదా. మేబీ స్కానర్ ని బయట తీసుకున్నట్టు ఓపెన్ అవ్వాలని ఇక్కడ హ్యాండిల్ చేయకుండా. రావట్లేదు. మళ్ళీ కొన్న న్యూ స్కానర్ అనిస్తే ఓకేనా. నేను దాని ఎక్సెప్షన్ ట్రై లోపల రాసుకున్నా, ట్రై బ్లాక్ లోపల ఇందాక. ఎందుకంటే అది హ్యాండిల్ చేయాల్సింది కదా ఈ మొత్తాన్ని, ఎర్రర్ ని. అంటే మొత్తం ఏ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే, అంటే ఇది కూడా ఈ ట్రైన్ కూడా ఎర్రర్ రాకుండా ఇది హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఇది స్పెసిఫిక్ గా మనం ఏం క్లోజ్ చేయాలని ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇందాక ఎర్రర్ వచ్చిందేమో నాది. మేబీ రీజన్ కరెక్ట్ రాంగో కూడా తెలియదు. బట్ ఇంకా డీప్ గా అయితే నేను రేపు చెప్తాను రేపు క్లాస్ లో. ఇంతకు అంటే ఎక్కడ పెట్టాలి స్కానర్ ని, ట్రై బ్లాక్ బయట పెట్టాలా లేకపోతే లోపల పెడితే కూడా ఓకేనా, ఎందుకు మనకి ఎర్రర్ వచ్చింది డీప్ గా నేను ఒకసారి చూసుకొని వస్తాను. ఓకేనా, ఇలా అనమాట. ఒక స్కానర్ వాడుతున్నాం, ఈ ట్రై క్యాచ్ యూస్ చేసుకొని చేస్తున్నాం. ఇది మొత్తం ప్రోగ్రామే టెర్మినేట్ అయిపోయిందంటే మనం ఈ స్కానర్ ని మనం క్లోజ్ చేయాలి కదా. ఈ క్లోజ్ చేయాలంటే డిఫరెంట్ ఫంక్షన్స్ లో అది యూజ్ చేసుకుంటుందండి సేమ్ స్కానర్ ని.
అప్పుడు ఇష్యూ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఫైనల్ లో ఏదైతే లైన్ పెడతానో అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఫైనల్ ఇది ఎందుకు వాడతాం అన్నది ఒక రీజన్ చెప్తున్నాను అంతే మీకు. ఇవన్నీ కూడా ఆగిపోయినా ఫైనల్లీ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ట్రైది క్యాష్ అన్ని మిస్ అయిపోయినా ఫైనల్లీ బ్లాక్ లో అయితే ఏదైతే మెన్షన్ చేస్తావో ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. నాకు ఒక డౌట్. Yeah, yeah. ఫైనలీలో కాదు, లైక్ ట్రై క్యాచ్ బ్లాక్స్ లో లాస్ట్ లో డిఫాల్ట్ బ్లాక్ ఎండ్ లో రాయాలి కదా. జనరిక్ జనరిక్ బ్లాక్ రాయాలి అంటే అది మ్యాండేటరీయా? మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ అయితే ఇప్పుడు మనది రన్ అవ్వదు కదా. ఆ రూల్ ఏం చెప్పారంటే అంటే మీరు రాశారు కదా ఎక్సెప్షన్ ఈ అనేది ఆల్రెడీ రాశారు కదా. ఇక్కడ చూసామంటే చూడు, ట్రై రాసాను, క్యాష్ రాసాను. క్యాష్ లో ఏ ఎక్సెప్షన్ రాసాను అంతే, స్పెసిఫిక్ రాసాను. ఇక్కడ కూడా ఓన్లీ అర్థమెటిక్ ఇస్తే ఒకవేళ అవి ఏమీ కాకపోతే లాస్ట్ లో ఏమవుతుంది, డిఫాల్ట్ ప్రింట్ అవుతుందా? అట్లేం లేదు. ఇక్కడ కూడా నేను అర్థమెటిక్ ఇచ్చుకున్నాను అనుకో, ఇక్కడ కూడా అర్థమెటిక్ ఇచ్చారు, మనకు వచ్చింది అర్థమెటిక్ ఎర్రర్ కాదనుకోండి, కాదంటే డిఫాల్ట్ ప్రింట్ అవుతుందా? జనరిక్ ది మనం ఇవ్వలేదు కదా. అంటే నాకు అర్థమైందా మీకు? నేను ఏదేదో చెప్పా. నాకు అర్థమైంది. ఇప్పుడు అర్థమెటిక్ తీసి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బోన్ అని ఇస్తా, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బోన్. ఓకేనా? మనకి వచ్చేది దీంట్లో అర్థమెటిక్ కదా. నేను అది కాకుండా అరే వస్తేనే చేయాలి అని చెప్తాను. ఓకేనా? ఇక్కడ కూడా అరేనే ఇస్తాను. నువ్వు చెప్పిన దానికి చేద్దాం. మ్యాక్స్ అది డిఫాల్ట్ దానికి ఇచ్చేస్తుందేమో అనుకుంటున్నా, చూద్దాం. అంటే డిఫాల్ట్ ఇది వచ్చి ఆ రెడ్ లైన్స్ లో ప్రింట్ అవుతుంది కదా. పనిచేస్తుందా? వెళ్ళిపోయి డిఫాల్ట్ ఎట్లా ప్రింట్ అవుతుందో అలాగ అవుతుంది. జనరిక్ ఇచ్చామంటే జనరల్ గా అన్ని ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి అట్లా వస్తుంది. ఓకేనా? ఇంకా టైం ఉంది, 3:22 minutes ఉంది. ఏదైనా మిస్ చేశానని చూస్తున్నా. ఇందాక 3 ways అని చూసాం కదా. డక్కింగ్. థర్డ్ వచ్చి డక్కింగ్ అంటాం అనమాట. డక్కింగ్ లో వచ్చి మనం ఏం త్రో చేయవు. ఓకేనా? జస్ట్ త్రోస్ చేస్తావు. త్రోస్ అని ఒక వార్నింగ్ మాత్రమే దీన్ని కాల్ చేసే మెథడ్ పంపిస్తావు. ఇది వచ్చి డెమో అన్న క్లాస్ ఒకటి అనుకుందాం. నెక్స్ట్ లాంచ్ అనేది మెయిన్ మెథడ్ ఉండే క్లాస్ అనుకుందాం. దీని నుంచి ఈ డెమో అన్న క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డెమో అన్న దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని లోపల ఆల్ఫా అన్న మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఈ డెమో అన్న క్లాస్ లో ఆల్ఫా అన్న మెథడ్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని రెఫరెన్స్ ద్వారా కాల్ చేస్తున్నాం. ఓకేనా? దీని లోపల సేమ్ ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. అంటే త్రోస్ యూస్ చేసుకొని, త్రోస్ దేనికి యూస్ అవుతుంది, ఒక వార్నింగ్ ని కాలర్ మెథడ్ సెండ్ చేస్తుంది. ఇక్కడ వచ్చి ఒక ఎక్సెప్షన్ జరుగుతుంది, క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఆ వార్నింగ్ మెయిన్ మెథడ్ కి వచ్చింది. మెయిన్ మెథడ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం అనమాట. ఇది ట్రై క్యాచ్ యూస్ చేసుకొని ఈ మెథడ్ ని హ్యాండిల్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఇస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ త్రోస్ అని ఇస్తే ఈ పర్టికులర్ మెయిన్ మెథడ్ ఉంది కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఇచ్చా కదా, ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్ పక్కన కూడా త్రోస్ ఎక్సెప్షన్ అని రాయాలనుకుంటా. ఒక్క సెకండ్ నేను చెక్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఏంటంటే రీత్రో చేయట్లేదు, నార్మల్ గా వార్నింగ్ మాత్రం సెండ్ చేస్తున్నావు. వార్నింగ్ సెండ్ చేస్తే డైరెక్ట్ గా ఏ పర్టికులర్ కోడ్ లో అయితే నాకు ఎర్రర్ వస్తుందో, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి కాల్ చేయడం దగ్గర నుంచి కదా వస్తుంది, అక్కడే హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. పైన హ్యాండిల్ చేసి అక్కడి నుంచి ఆ ఆబ్జెక్ట్ ని, ఇది ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని త్రో చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి హ్యాండిల్ చేయకుండా ఒకేసారి ఆ పేరెంట్ చైల్డ్ క్లాస్ నుంచి జస్ట్ ఒక వార్నింగ్ మాత్రం సెండ్ చేస్తున్నా. ఈ మెథడ్ లో నాకు నువ్వు కాల్ చేసావు కదా ఒక మెథడ్ ని, నీ దగ్గర నుంచి ఇక్కడ వచ్చి ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుందని ఒక వార్నింగ్ మెసేజ్ పంపిస్తే అది మెయిన్ మెథడ్ లోనే నేను హ్యాండిల్ చేసుకుంటున్నా. ఓకేనా? అది ఆ ఒక వేని ఏమంటామంటే డక్కింగ్ అంటారు. డక్కింగ్ అండ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ అని. ఓకేనా? అంటే ఎక్కడ త్రో చేసినా హ్యాండిల్ మాత్రం ఓన్లీ మెయిన్ దాంట్లోనే చేసుకుంటాం. అలాగని కాదు. అంటే నేను ఇక్కడే ఒకవేళ నేను త్రో చేయకుండా ఇక్కడే కూడా హ్యాండిల్ చేసి చూపించాను కదా ఇందాక సిస్టమ్ లో. వేరే దానికి రీత్రో చేయకుండా అక్కడ ఎక్కడ త్రో చేస్తే అక్కడ. ఇక్కడ వచ్చి నేను ఇక్కడ ట్రై క్యాచ్ కూడా వాడినా. ఓకేనా? ఇక్కడ ట్రై క్యాచ్ కూడా వాడకుండా నేను జస్ట్ ఏం చెప్తున్నానంటే ఈ కోడ్ అంటే పర్టికులర్ కోడ్ లైన్స్ ఆఫ్ కోడ్ లో నాకు వచ్చే ఎక్సెప్షన్ క్రియేట్ అవుతుందని జస్ట్ ఒక వార్నింగ్ మాత్రం పంపిస్తున్నా. దేనికి త్రోస్ ఏం చేస్తుంది, దీని లోపల ఏ మెథడ్ అయితే కాల్ చేస్తుందో దానికి పంపిస్తుంది వార్నింగ్. ఈ మెథడ్స్ ఏది కాల్ చేస్తుంది, మెయిన్ మెథడ్ కదా, మెయిన్ మెథడ్కి వెళ్తుంది. మెయిన్ మెథడ్ దగ్గర
అదే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఆల్. సో ఎర్రర్ లేదు. ఇక్కడ వచ్చి నేను నార్మల్ గా డెమో 3 దాంట్లో మెథడ్ దగ్గర ఏం చేస్తున్నానంటే ఇక్కడ సంథింగ్ ఎర్రర్ జరుగుతుంది పర్టికులర్ లైన్స్ లో అనేసి జరుగుతుందని చెప్పి వార్నింగ్ మాత్రం పంపించాను. కాల్ చేసే మెథడ్ దగ్గర నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఇక్కడ త్రోస్ అనేసి కోడ్ లో రాయలే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇప్పుడు ఎర్రర్ వస్తుందా లేదని చూస్తున్నాను జస్ట్. యా ఎర్రర్ వస్తుంది. డిక్లరేషన్ లో త్రోస్ యూజ్ చేయమంటుంది. సో త్రోస్ ఎక్సెప్షన్ ఇక్కడ ఏ లెవెల్ ఆఫ్ ఎక్సెప్షన్ ఉందో అదే ఇక్కడ కూడా పెట్టాలి. ఇక్కడ కూడా త్రోస్ దగ్గర ఓకేనా. ఇది కూడా డీప్ గా వెళ్ళినప్పుడు మీకు చెప్తాను. కొన్నిటి దగ్గరకు వచ్చి త్రోస్ ఇవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అది దేనికి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేసి వస్తాయి. దాని ఇక్కడ చెప్తాను, రేపు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి ఇక్కడ నేను జస్ట్ డక్కింగ్ ది మాత్రం చెప్తున్నా. డక్కింగ్ ఏం చేస్తుంది అంటే త్రోస్ ఎక్సెప్షన్ నుంచి వార్నింగ్ పంపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మెయిన్ మెథడ్ కాడ మన త్రోస్ ఎక్సెప్షన్ అని పెట్టాలి. పెట్టిన తర్వాత లోపల వచ్చి దాన్ని ఏదైతే ఏ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తుందో దానికి ట్రై క్యాచ్ యూజ్ చేసుకొని హ్యాండిల్ చేస్తున్నాం. ఇది డక్కింగ్ అనమాట. అర్థమైందా? ఫస్ట్ వచ్చి ట్రై క్యాచ్ యూజ్ చేసుకొని చెప్తాం. సెకండ్ వచ్చి రీత్రో చేస్తాం, త్రో అనే కీవర్డ్ యూజ్ చేసుకొని. థర్డ్ వన్ వచ్చి త్రోస్ చేసి వార్నింగ్ మాత్రమే పంపించి కాల్ చేసే మెథడ్లో దాన్ని హ్యాండిల్ చేస్తాం. ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతే ఈరోజు క్లాస్. ఇంకా చాలా ఉంది టాపిక్, బట్ టైం సరిపోతుంది. అప్పటికి కొంచెం ఫాస్ట్ గానే తీసుకెళ్దాం అనేసి మొత్తం రాసి పెట్టుకున్నాం ముందే. లేట్ అవుతుందేమో టైప్ చేయడానికి. నీకు లేదా నీకేం డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? ఓకే. నీకు భవ్య ఫుల్ క్లియరా? ఆల్ క్లియర్. ఓకే. మీ అసైన్మెంట్స్ నేను రోజు ఇస్తాను కానీ దాన్ని ఏం అడగట్లేదు, మీరు చేస్తారో లేదు తెలియట్లేదు. బట్ రేపు ఖచ్చితంగా కొంచెం టైం ఎక్కువ స్పేర్ చేయండి. నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా చేయండి. ఎక్సెప్షన్స్ రేపు ఫస్ట్ 1.5 hours అయిపోద్ది. రేపు 2 hours క్లాస్ ఉండేటట్టుగా నాకేమైనా టైం సెట్ చేయండి. ఓకేనా? అయితే ఫస్ట్ రికార్డింగ్ ఆపేస్తా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. మామూలు డిస్కషన్ ఉంటే చేద్దాం.